మీ పేరు చాలా సార్లు ఉంటాం కానీ ఎవరో తెలియదు. సో ఎందుకు అలా సీక్రెట్ గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు? అంటే మన పాట వినబడితే చాలు పేరు ఎందుకని అనుకున్నాము. బట్ శశిరామ్ బండ పడ జట్టిలోది అది ఆల్మోస్ట్ ఇక అది ఫస్ట్ బ్రేక్ అనమాట నాకు. దూరం కరిగినా మౌనం కరుగునా తీపి తీపి మాటలు ఎన్నో పెదవి దాటుతున్నా గుండెలోని తీపి భావం చెప్పలేనిదేనా. ఈ సాంగ్ తో నాకు బాగా వైరాలిటీ అనేది వచ్చింది అన్న గుర్తింపు తీసుకొచ్చిన సాంగ్ ఏది? ట్రెండింగ్ అయింది రీసెంట్ గా మన పాట. తంగేడు చెట్టు కింద ఆట అసలు కెల్లారా పాట అసలు కెల్లారా కలికి అసలు కెల్లారా ఎప్పుడో చేసిన పాట. అది ఒక ఆల్మోస్ట్ 60-70 వేల రీల్స్ అయినాయి విత్ ఇన్ ఫ్యూ డేస్ లో. ఇన్బాక్స్ లో చూస్తే ఇప్పుడు ద సో కాల్డ్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరి మెసేజ్ నా ఇన్బాక్స్ లో ఉంటాయి. ఇప్పుడు అందరూ 10 years బ్యాక్ అందరూ అప్పుడప్పుడే స్టార్ట్ కదా, తర్వాత లేట్ గా 2-3 years బ్యాక్ తర్వాత రిప్లై ఇచ్చాను నేను. హైదరాబాద్ లో బెస్ట్ స్టూడియో ఇక మన దగ్గర ఉండే ఎక్విప్మెంట్ ఎక్కడా లేదు. శైలజ గారు వచ్చారు, మనో గారు వచ్చారు, చిత్ర గారు కానీ అరే భలే ఉంది కార్తీ, చిన్న చిన్న ఇరుకు రూములలో వాడతాం చెన్నైలో బాంబేలో. ఇండిపెండెంట్ సాంగ్స్ కానీ లేదంటే చిన్న సినిమాల సాంగ్స్ వైరల్ అయ్యవన్నీ కూడా ఒక బిగ్ టికెట్ ఫిల్మ్ అనేది ఎందుకు పడదు ఇప్పటిదాకా? ఇప్పుడు ఈ దూరం కరిగిన అనేది ఒక నార్మల్ హీరో నార్మల్ హీరోయిన్ చిన్న సినిమా అది. అదే పాట ఒక నాని దాంట్లో పడితే, అదే పాట ఒక విజయ్ దేవరకొండ లాంటి సినిమాలో పడితే, చిన్న సినిమాలో చేస్తే పాట తోపున్నా కూడా కొంచెం వెళ్తుంది. దాకా వచ్చే అవకాశాలు వెనక్కి ఉన్నాయి. అలాగే పెద్ద సినిమా వాళ్ళకి టీజర్స్ చాలా చేశాను నేను, ట్రైలర్స్ చాలా చేశాను. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద సినిమాల్లో ఒకసారి యూట్యూబ్ లో పెట్టి అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ పేరు లేదు, మిగతా అందరి పేర్లు ఉంటాయి, నా సినిమాలు అవి. అంటే నా కాన్ఫిడెన్స్ కూడా ఏంది అంటే ఇప్పుడున్న కాంటెంపరీ మ్యూజిక్ కానీ ఇప్పుడున్న దాంట్లో ఒక 50 లక్షల కోట్ల రూపాయలు తీసుకున్నట్టు వాళ్ళకన్నా కూడా వాళ్ళకు ఉండే వర్క్ కన్నా కూడా నేను బెస్ట్ వర్క్ ఇవ్వగలుగుతాను నేను. హాయ్ కార్తిక్ కొడగండ్ల. హాయ్ ధీరజ్ అండి ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. హాయ్. సో మీ పేరు చాలా సార్లు ఉంటాం కానీ ఎవరో తెలియదు. సో ఎందుకు అలా సీక్రెట్ గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు? అంటే మన పాట వినబడితే చాలు పేరు ఎందుకని అనుకున్నాము. బట్ ఇంకెప్పుడు పరిస్థితులు లేదు ఇంకా అని చెప్పి వచ్చాము. ఓకే. బట్ మీ జర్నీ ఎప్పుడు మొదలు పెట్టారు, ఎలా మొదలు పెట్టారు, ఎందుకు మొదలు పెట్టారు? అంటే దీనికి రీజన్ అంటూ ఫలానా ఎందుకని ఏం లేదండి. అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా అంటే ఇప్పుడు కొంతమంది చిన్నప్పటి నుంచి బొమ్మలు వేసే అలవాటు ఉంటుంది, కొంతమంది పాటలు పాడే అలవాటు ఉంటుంది, కొంతమంది డ్యాన్స్. నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో అంటే నాకు గాడ్స్ గ్రేస్ ఏంటంటే లక్కీగా నేను వెళ్ళిన ప్రతి స్కూల్లో నాకు సపోర్ట్ చేసే ఒక ఫ్యాకల్టీ కూడా ఉండే అనమాట, మ్యూజిక్ ఫ్యాకల్టీ. సో అట్లా స్కూల్ నుంచి కూడా నాకు చాలా ఇష్టం అనమాట అది. కాకపోతే అది ఏదో ఒక అకేషన్లో బయటపడుతుంది అన్నట్టు ఒక కాంపిటీషన్లో మా మేడం ఉండే, స్వప్న మేడం ఉండే, తను ఐడెంటిఫై చేసలేదు, నువ్వు బాగా పాడుతున్నావు, నీకు చాలా నాలెడ్జ్ ఉందని చెప్పి తను ట్రైన్ చేశారు పర్సనల్గా. సో అట్లా ఇంకా స్కూల్ నుంచి కాలేజ్ డేస్ అది అంటే నా స్టడీస్తో పాటు ఇంకా అది కూడా వస్తూ వచ్చింది అనమాట. ఈవెన్ బీటెక్ వరకు కూడా, ఎంటెక్ వరకు. ఓకే ఓకే. బట్ మీ ఫస్ట్ సినిమా ఆఫర్ ఎలా వచ్చింది మీకు అసలు? ఫస్ట్ సినిమా ఆఫర్ అంటే అది నేను కాలేజ్లో ఉన్నప్పుడు టీకేఆర్ కాలేజ్లో చదివాను నేను. అప్పుడు బ్యాండ్ ఉండే మాకు, అంటే కాలేజ్లో బ్యాండ్స్ ఉంటాయి కదా. సో ఆ బ్యాండ్స్ ఉన్నప్పుడు అక్కడ అంటే శ్రవణ్ అని మ్యూజిక్ డైరెక్టర్ ఉండే కదా, మీకు ఐడియా ఉన్నారు కదా, అలియాస్ జానకి, ప్రేమేష్ మీలానే ఉంటారు తను కూడా. సో అన్న వాళ్ళు ఏంటంటే లలిత, కావ్య వాళ్ళందరూ బాగా ఫ్రెండ్స్ అనమాట నాకంటే, అందరం ఒకటే దాంట్లో చదువుకున్నాము. సో అప్పుడు తను మూవీస్ చేస్తుండే. సో నీకు మంచిగా అది నువ్వు రాస్తున్నావు పాడుతున్నావు అంత టాలెంట్ ఉంది నీకు అని చెప్పి తను తీసుకెళ్ళేవాడు అనమాట రికార్డింగ్స్కి, తన కంపోజిషన్ సెట్టింగ్స్కి. సో అట్లా అలియాస్ జానకి, ప్రేమేష్ కాల్ ఇవన్నీ చూశాక తర్వాత ఆ జర్నీలో ఒక తరుణ్ అప్పుడే షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు కదా. సో అప్పుడు అనుకోకుండా ఇట్లా అప్రోచ్ అయ్యాడు అనమాట. సో అప్రోచ్ అయినప్పుడు నేను ఏం చేశానంటే, నేను అప్పుడు బీటెక్లో ఉన్నా నేను. సో ఇట్లా ఉంది, మనకు ఒకటి నీడ్ ఉంది అదేనంటే డెఫినెట్గా నేనే అప్పుడు రాసి అప్పుడప్పుడు కంపోజ్ చేసి జస్ట్ బేసిక్ ఇచ్చాను అనమాట. నేను వాళ్ళకి బాగా నచ్చింది తరుణ్ వాళ్ళకి. లేదు ఇది బాగా వర్కౌట్ అవుతుంది మాకు, ఇట్లా మాకు ఒకటి ఫిల్మ్ ఫెస్టివల్ ఉంది 48 hours సినిమా తీసి మొత్తం ఎగ్జిక్యూట్ చేసి చేయాలన్నమాట. అయితే వెంటనే అప్పటికప్పుడు రాసి పాడి కంపోజ్ చేసి, నాకు స్టూడియో లేదు కదా, సో శ్రవణ్ అనే సపోర్ట్ చేశాడు అనమాట. సో తను ఈ ప్రొడక్షన్ అంతా తను చూసుకొని చేసా, బాగా హిట్ అయింది అది. ఇక దాని తర్వాత అంటే అప్పుడు నేను అంటే ఫుల్గా సినిమాలో లేను, నేను స్టడీస్లో ఉన్నా. దాని తర్వాత ఇంకా నాకు ఇన్బాక్స్లో ఫుల్ అయిపోయాయి అనమాట మెసేజ్. చాలా హిట్ అయింది ఆ పాట, ఇప్పటికి కూడా అది ట్రెండింగ్ ఉంటుంది ఆ పాట అది.
సో అట్లా స్టార్ట్ అయినాయి అవకాశాలు. ఓకే. సో డెబ్యూ అనుకోవచ్చా అనుకోకుండా అనేది? అనుకోకుండా షార్ట్ ఫిల్మ్ డెబ్యూ ఉన్నది. అంటే దాని అంటే అప్పుడు ఏదో ఊరికే టైంపాస్ ఊరికే చేసాం ఊరికే అట్లా కానీ, బట్ అఫీషియల్ డెబ్యూ అయితే అదే. ఓకే. ఎందుకంటే అప్పటికి అది షార్ట్ ఫిల్మ్ సరే వెరీ బిగ్ థింగ్ ఆ టైంకి. ఎగ్జాక్ట్లీ, అవును. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పట్టించుకోవట్లేదు కానీ కంటెంట్ ఎక్కువ అయ్యేటప్పటికి. అంటే నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్ ఆ టైంలో, ఇప్పుడంటే అందరికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది కదా, నా ప్రతి పాట 20 లక్షల వ్యూస్ దాటేది. ఆ టైంలో 20 lakhs వ్యూస్ దాటేది. అంటే మనం బయటికి రాలేదు కానీ చాలా ఎక్కువ. ఆ టైంలో ఎక్కువ. ప్రేమించానే అని ఒక ఇండిపెండెంట్ సాంగ్ చేసాము, ప్రేమించానే అని చెప్పి. జెన్నీ హనీ అని ఉంటుంది తెలుసు కదా, శృతి. ఆమె 20 lakhs వ్యూస్కి రాసింది. తర్వాత అనువంత అని ఒకటి చేసి ఊరికే టైంపాస్కి ఇవన్నీ. అది ఆల్మోస్ట్ 20 lakhsకి రాసింది ఆ టైంలో. అనుకోకుండా కూడా ఆల్మోస్ట్ 5-10 million రాసినట్టుంది. ఓకే. బట్ అంటే ఈ ఇండిపెండెంట్ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అదే అంటే నాకు అడిగారు. సో నేను కావాలని చెప్పి స్వతహాగా చేయలేదు. నాకు ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉంది, బట్ అవకాశం కూడా రావాలి కదా. సో అప్పుడు తరుణ్ వాళ్ళు అడిగినప్పుడు చేసాం. బట్ నేనంటే ఫుల్ టైం మ్యూజిక్లో లేను. అంటే ఊరికే నేను చదువుకుంటూ ఊరికి కొంచెం టైంలో చేసేదన్నమాట అంతే. తర్వాత ఇంకా అంటే ఈవెన్చువల్గా ఒకదాని నుంచి ఒకటి అట్లా వచ్చాయి. తర్వాత అంటే ఈ అనుకోకుండా చూసి అంటే నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నేను కొంచెం సోషల్ మీడియా కూడా ఎక్కువ యూజ్ చేయకపోయేది అప్పుడు. నా ఇన్బాక్స్లో చూస్తే ఇప్పుడు ద సోకాల్డ్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరి మెసేజ్ నా ఇన్బాక్స్లో ఉంటాయి ఇప్పుడు. ఆ టైంలో చాలా బాగుంది ఒకసారి కలుద్దాం చేద్దాం అంటే అందరూ 10 years బ్యాక్ అందరూ అప్పుడప్పుడే స్టార్ట్ కదా, పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఇప్పుడున్న ప్రతి ఒక్కరిది ఆల్మోస్ట్ నా చాట్లో మెసేజెస్ ఉంటాయి. తర్వాత లేట్గా 2-3 years బ్యాక్ తర్వాత రిప్లై ఇచ్చాను నేను. సో ఎర్లీగా రిప్లై ఇచ్చిన ఏంటంటే నేను. దాని తర్వాత తెలంగాణ అప్పుడు కొంచెం 2014-15 ఆ టైంలో ఈ మూమెంట్ అది ఉండే కదా. సో అప్పుడు ఒక ఫిలిం 14కి వచ్చేసింది కదా. 14కి వచ్చింది. అంటే ఆ మూమెంట్ అంటే అప్పుడు 12కే వచ్చేసింది. 14కి వచ్చింది. 13కి కంప్లీట్ వచ్చింది కానీ 14కి వచ్చింది. ఆ 14కి వచ్చినప్పుడు ఆ టైంలో చాలా మూవీస్ అంటే కొంచెం ఈ తెలంగాణ అప్పుడు అబ్బుమల రామారం కానీ బంధుక్ కానీ ఇవన్నీ ఉండే. అప్పుడు నాకు వాళ్ళ మెసేజ్ అప్పుడు నేను చూసుకోవడం స్టార్ట్ చేసాను. ఇంక అప్పుడు లేదంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు, మరి ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ అవి చేసినట్టు లేదు, మేము కూడా ఫ్రెష్ టాలెంట్స్ కోసం చూస్తున్నాం అని ఉండే అనమాట. సో అప్పుడు బంధుక్ అనే సినిమా ఫస్ట్ సైన్ చేశాను నేను. అందులో ఉండే పాటే తెలంగాణ బ్రెత్లెస్ సాంగ్, పూసిన పున్నమి వెన్నెల మీద. అది ఇప్పటికి కూడా అది అంటే తెలంగాణ సాంగ్స్లో అది టాప్ అనమాట. అది ఇప్పుడు ఈవెన్ అంటే ఆ ఒక్క సాంగ్ ద్వారా నేను అప్పుడు చదువుకునే టైంలో మీకు నాట ఆట ఇవన్నీ ఐడియా ఉన్నాయి కదా, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ప్లస్ పోతే నార్త్ అమెరికన్ తెలంగాణ తెలుగు అసోసియేషన్స్ కానీ, లేకపోతే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కానీ, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కానీ, మీరు నమ్మరు 2016లో నాకు ఆల్మోస్ట్ అన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి ఇన్విటేషన్స్ వచ్చినాయి రమ్మని కన్వెన్షన్స్కి. సో వాళ్ళే వీసా ప్రాసెస్ చేయించారంటే మనం అప్పుడు ఇంకా నేను రిజైన్ చేశాను. ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తుంటే లేదు ఇట్స్ టైమ్ టు ఇక లేదు మనం మన ప్యాషన్ని పర్సూ చేద్దామని చెప్పి ఇంకొచ్చాను. అప్పుడు ఇంకా మెల్లమెల్లగా ఈవెంట్స్లోకి చేసుకుంటే. ఓకే. ఎందుకంటే బంధువుకు ఆ సాంగ్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్లో కొంచెం మీకు తెలుసా అది? అప్పటికి అంటే ఐ వాస్ ప్రెజెంట్ దేర్. నైస్. అప్పుడు ఏం చేస్తుండే మీరు? అప్పుడు ఒక వీక్లీ మ్యాగజైన్లో ఐ యూస్ టు బి జూనియర్ రిపోర్టర్. ఓకే. అంటే వాళ్ళు అన్నారనమాట ఆ ఫంక్షన్లో ఒక సాంగ్కి సక్సెస్ మీట్ అవ్వడం ఇది ఫస్ట్ టైం అన్నారు. ఈవెన్ మినిస్టర్స్ ఎమ్మెల్యేలు అందరూ వచ్చిండే అనమాట అప్పుడు. లక్ష్మణ్ ఆయన అందరినీ అప్పటికి ఆయన చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఇప్పుడు కూడా హీస్ యాక్టివ్, బట్ అప్పుడు పొలిటికల్లీ కూడా చాలా యాక్టివ్. సో కేటీఆర్ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం అంతే తెలుసుగా ఇంకేంది. అప్పుడు నేను మా డాడీ కూడా ఫస్ట్ టైం తీసుకెళ్ళాను అనమాట. ఇట్లా ఉంది డాడీ, ఇక రిజైన్ చేద్దాం అనుకుంటున్నా, ఇది మనకు కుదరట్లేదు, ఈ సాటర్డే సండే అక్కడ నుంచి బస్. బంధువుల తర్వాత రిజైన్ చేశారా? బంధుక్ తర్వాత బొమ్మల రామారం తర్వాత రిజైన్ చేశా. ఓకే. అంటే నేను వీకెండ్ వస్తూ చేసేవాడిని మ్యూజిక్, సాటర్డే సండే వస్తూ చేసేవాడిని. అక్కడ వాళ్ళకి తెలియకుండా అప్పుడు బయటికి వెళ్ళి రికార్డింగ్ చేసేవాడిని బెంగళూరులో. సో అంత జరిగింది. అంటే అప్పుడు మా హెచ్ఆర్ ఉండి, కార్తిక్ ఇది ఇప్పుడు ఈ జాబ్ అనేది అందరూ చేయొచ్చు, నువ్వు చేయొచ్చు, నేను చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, బట్ ఆర్ట్ అనేది అది దేవుడు ఇచ్చిన వరం. అది అందరూ చేయలేరు, అది నీకు వచ్చింది. అది నువ్వు దాన్ని మొత్తం సర్ప్రైజ్ చేస్తూ దాన్ని ఎందుకు నువ్వు అట్లా చేస్తావు, నువ్వు అటు ఫోకస్ చేయలేక ఇటు ఫోకస్ చేయలేక ఎందుకు అని చెప్పి తను బాగా ఎంకరేజ్ చేసింది హెచ్ఆర్ ఉండే మేడం ఒక ఆమె. సో ఇంకా ప్రాజెక్ట్స్ ఏదో ఫార్మాలిటీస్ అంతా ఫినిష్ చేసుకొని ఇక తను ఒక 5 day అడిగా ఇట్లా ఉంది పంపించింది. అది వెళ్ళడానికి కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, అమౌంట్ కట్టి వెళ్ళాలి, అంటే ఫస్ట్ 1 year లోపల వెళ్ళకూడదు. బట్ లక్కీగా అది నాకు అది ఈజీ అయిపోయింది అది. ఓకే. బట్ అంటే ఆ ట్రాన్సాక్షన్ ఈజీ ఉండేనా? ఎందుకంటే ఒక ప్రాపర్ మంత్లీ ఇన్కమ్, కరెక్ట్ మంత్ అండ్ కరెక్ట్ ఒక శాలరీ మెసేజ్ వస్తుంది, ఒక
ఒక ఫుల్ఫిల్మెంట్ ఫ్యాక్టర్ అది అవును. ఎంప్లాయీ, రెగ్యులర్ ఎంప్లాయీకి. సో దాన్ని వదులుకొని ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు, ఎప్పుడు పేమెంట్లు వస్తాయో తెలియదు, ఇలాంటి కైండ్ ఆఫ్ దానికి యా అది పీరియడ్ అంటే అది చాలా స్ట్రగుల్ అండి. అది అమ్మ అది అది ఇప్పుడు తలుచుకోవడానికి నిద్ర కూడా పట్టదు అది అప్పుడప్పుడు. అంటే ఇక్కడ రెండు ఉంటాయండి. నేనేం బిలీవ్ చేస్తా అంటే, అయితే మీరు ఏదైనా ఆర్ట్స్ ఏదన్నా ఈ ఫామ్ని పర్సూ చేయాలంటే మీకు కొంచెం బ్యాకప్ ఉండాలి మీకు వెనకాల. అంటే మీకు ఫ్యామిలీ బ్యాకప్ కానీ, లేదు అంటే కొంచెం ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు కానీ ఉండాలి. ఇప్పుడు నా పరిస్థితి ఏమైంది అంటే, అంటే మాది వరంగల్, అంటే ములుగు జిల్లా. ఇప్పుడు ములుగు దగ్గర కేశవాపూర్ అని మాది, అది ఇప్పుడు మేడారం మా సైడ్ అనమాట జాతర జరిగేది. సో ఆ ఏరియా నుంచి వచ్చి అంటే మెల్లమెల్లగా ఇక్కడ అంటే నేను బాగా చదివేది యాక్చువల్లీ. సో ఈవెన్ నా బీటెక్ కానీ ఎంటెక్ కానీ మంచి నేను ర్యాంకర్ని. సో ఈజీగా నాకంటే ర్యాంక్ కూడా మంచిగా మంచి ర్యాంక్ వచ్చి మంచి కాలేజీలో రావడం ఎంత జరిగింది. సో అమ్మ వాళ్ళకు కూడా ఏంటంటే ఓకే, ఇక అంటే అమ్మ వాళ్ళకు నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వాళ్ళది ఏంటిది అంటే, ఈవిడ ఓకే ఇక సెట్ అయిపోయినట్టే, ఇవిడ జాబ్ వస్తుంది, ఇక నెలకు మీరు అన్నట్టు 34,000 జీతం వస్తుంది, ఇక హ్యాపీగా ఉంటాడు. అందుకే మా అక్క కూడా తన స్టేట్ టాపర్, మా సిస్టర్ కూడా ఎస్ఎస్సి స్టేట్ టాపర్, తను వాలీబాల్ నేషనల్ ప్లేయర్. మాకు అంటే మా చిన్నప్పటి నుంచి కూడా మాది ఏంటిది అంటే, మాకు ఓన్లీ స్టడీ అండ్ ఇవి తప్ప ఎక్స్ట్రా వేరే ఏం లేవు. అంటే ఒకటి విలేజ్ నేపథ్యం ఒకటి, ఇంకొకటి ఏంటంటే అంటే మా ఫాదర్ కూడా పాపం ఆయన ఏది చేసినా లాసే పాపం. అంటే తను హీస్ వెరీ కైండ్ హార్టెడ్ అనమాట. ఇక దాంతో ఆయన పాపం ఏ బిజినెస్ చేసినా వదిలేయడం, అది లాస్ అవ్వడం. అంటే లాస్ట్కి ఏమైంది అంటే ఇక ఈవెన్ స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా ఇబ్బంది అయింది అనమాట. అటువంటి పరిస్థితుల్లో మాకేంటిది, ఇక మేము ఫ్రీ సీట్లు తెచ్చుకోవాలి, మేము కష్టపడి చదవాలి, మేము అంటే మా ఫ్యామిలీని, మా లైఫ్ని మేము హ్యాపీగా చూసుకోవాలి. సో అది తప్ప మాకు ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే తిరగడం, అది చేయడం, ఇది చేయడం, ఇంకా ఎంటర్టైన్మెంట్లు అవి ఎక్కువ ఏం లేవు. ఇంకా మా ఫోకస్ అంతా మా కెరీర్ మీదనే అనమాట. సో ఆ టైంలో నేను ఇక్కడ జాబ్ తెచ్చుకొని బీటెక్ అయిపోయి టీకేఆర్లో అండ్ గోకరాజ్ రంగరాజులో ఎంటెక్ అయింది. అప్పుడు గేట్ రాశాను నేను. బీటెక్ తర్వాత గేట్ ఆల్ ఇండియా మంచి ర్యాంక్ వచ్చింది. ఈవెన్ నాకు స్టైఫండ్ కూడా వచ్చింది నెలకి 8,000. దాని తర్వాత ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చి ఇక వాళ్ళు ఫుల్ హ్యాపీగా అమ్మ వాళ్ళు ఓకే ఇక వాళ్ళ కాలం వాళ్ళు నిలబడతారు. ఇంకా అక్క కూడా అప్పుడే జాబ్ వచ్చింది, నాకు ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది. ఇక దాని తర్వాత ఫైన్ డే ఇక నేను డాడీ ఇట్లా మన పాట బాగా హిట్ అయింది. ఆ పాట అది కూడా TV5, TV9 వీళ్ళందరూ అక్కడ కూడా ఉంటారు కదా, మన ఆ ఏరియాలో కూడా ఉంటారు కదా బెంగళూరులో. వాళ్ళు ఇంటర్వ్యూ కోసం అని చెప్పి ఇన్ఫోసిస్కి వచ్చారు వాళ్ళు. అంతా హిట్ అయింది అది. అప్పుడు అంటే అది లీక్ అయిపోయింది పాట. తెలంగాణ బ్రెత్లెస్ సాంగ్ అనేది ఒక ఎమోషన్ అయిపోయింది. అది ఫుల్ లీక్ అయిపోయింది. ఎవరు చేసిన అంటే నేను ఎక్కడ లేను కదా, ఎక్కడో క్యాంపస్లో ఉన్న మూలకు. సో వాళ్ళు అక్కడికి వచ్చాక మా అమ్మ వాళ్ళకి కూడా తెలిసింది, అరే ఇది నువ్వేనారా చేసింది అంటారా. ఇట్లా నేనే చేసిన అంటే, అరే మంచి హిట్ అయింది కదా, ఇట్లా అందరూ మాట్లాడుకుంటున్నారు ఈ పాట గురించి, కానీ నువ్వనే తెలుస్తలే కదా అంటే, అదే మమ్మీ తెలుస్తలేదు. సో దాని తర్వాత ఇంటర్వ్యూస్ ఇచ్చాక ఇంకా అప్పుడు అమ్మ వాళ్ళకి చెప్పాను అనమాట, లేదు ఇట్లా వద్దాం అనుకుంటున్నా. ఎట్లా అంటే ఏం ప్రాబ్లం లేదు, కానీ మరి అక్కడ నువ్వు నిలదొక్కుంటావా, లేదు ఎవరు తెలియదు నీకు ఇండస్ట్రీలో. ఇప్పుడు ఈ ఆపర్చునిటీ అంటే సరే ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చిందా, పాట హిట్ అయింది, ఎవరో మెసేజ్ పెట్టి వచ్చింది, కానీ మరి ఇండస్ట్రీలో మరి నువ్వు నిలదొక్కుంటా, నీకు నెలకి ఇన్ని డబ్బులు వస్తాయా అంటే, మేము మీకు సపోర్ట్ చేసేంత స్టేజ్లో అయితే లేము, నీది నువ్వే చేసుకోవాలి ఏదైనా. సో లేదు మరి ఏమన్నా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇది చేస్తావు అంటే, పార్ట్ టైం జాబ్ చేస్తే కుదిరేటట్టు లేదు ఇండస్ట్రీలో, ఎందుకంటే మనకి ఏ టైంకి ఏ మీటింగ్స్ ఉంటాయి ఏం తెలియదు. ఇంకప్పుడు ఇంకా ఒక 5 డే ఇంకా మా హెచ్ఆర్ సపోర్ట్తో ఇంకా ఒక 5 డే వచ్చేసాయి. అమ్మ వాళ్ళకి చెప్పలేదు నేను వచ్చినట్టు. వాళ్ళు బాగా బాధపడతారు, ఎందుకంటే వీడు ఏమైపోతాడు అంటే. ఇండస్ట్రీ అంటే ఏంటంటే, అంటే ఇప్పటికి కూడా సినిమా ఇండస్ట్రీ అంటే మీరు ఎంత తోపు తురుముఖాన్ కానీ ఎంత టాలెంటెడ్ కానీ, సినిమా ఇండస్ట్రీ అంటే చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, దానిలో సెటిల్మెంట్ ఉండదు, లేకపోతే చాలా అన్సర్టైన్ ఉంటుంది, చెడు అలవాట్లు ఉంటుంది, అమ్మాయిలు మందు మశానం ఇదంతా ఉంటుంది. అంటే వాళ్ళ ఊళ్ళలో ఇదే నడుస్తుంది. సినిమాలో వేండటంటే వాడికి ఏం పనికి రాక, వాడు ఏం చేత కాకుండా సినిమాలో వేండనే అంటారు. వాడు ఎంత తోపు కానీ, వాడు ఎంత గోల్డ్ మెడల్ కానీ, లేకపోతే రాలాగా ఒక టాపర్ కానీ, ఇన్ఫోసిస్లో పనిచేయని ఏదన్నా కానీ అంతే. ఇక ఈ మూమెంట్లో ఇక నేను సినిమాలకు వచ్చినా అని చెప్తే వాళ్ళకి వేరే రకంగా ఉంటుంది. ఇక అందుకే ఇక వచ్చినాక నేను ఆ టైంలో సక్సెస్ మీట్స్ ప్రసాద్ లైఫ్లో అక్కడిక్కడ అయ్యేట్టు కదా, ఒక 5 డే మా డాడీని పిలిచాను అనమాట. అంటే చిన్న పని ఉంది హైదరాబాద్కి వచ్చినాడు, ఇట్లా రమ్మంటే అప్పుడు వచ్చింది డాడీ. వచ్చినాక మా డాడీని తీసుకొని పోయిన ఫంక్షన్కి. ఆయనకంటే ఫస్ట్ ఇట్లా ఉంటుంది చెప్పినాను అనమాట. అంటే నన్ను అప్రిషియేట్ చేయడం వాళ్ళు, అరే మంచిగా చేసిండు మ్యూజిక్ అని చెప్పి ఇట్లా నన్ను పొగడడం అందరూ చూసి, ఇట్లా ఉంటుంది డాడీ, ఇట్లా నేను ఫుల్ టైం ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను నేను, ఇంకా మనకు అది కుదరట్లే రావడం అదేనంటే. మానేసిన తర్వాతనే వీకెండ్ వచ్చినప్పుడు రమ్మని ఇట్లా వద్దాం అనుకుంటున్నాను డాడీ అదేనంటే, చూడరా ఇక ఆలోచన ఆయనకు పుత్రోత్సాహం వచ్చింది ఆయనకు. అంటే సేమ్ క్యారెన్ ఊర్లో వాడు ఎక్కడి నుంచో వచ్చి అసలు అబ్బాయి చాలా బాగా చేసిండు పాటలు అది ఇది అని చెప్పి, వాడు ఎమ్మెల్యేలు మినిస్టర్స్ వీళ్ళందరూ రావడము. తర్వాత బొమ్మల రామారం టైంలో కూడా అంటే ఆన్ అండ్ ఆఫ్ ఉండే ఆయనకు కొంచెం అప్పుడప్పుడే మెల్లగా ఆయనకు చెప్తున్నా ఇట్లా ఉంటుంది డాడీ ఇండస్ట్రీ అంటే బ్యాడ్ ఏమి ఉండదు, ఇట్లా చెప్తుంటే ఇక తను
ఒక 1.5 year తర్వాత కంప్లీట్ మానేసి ఇక్కడికి వచ్చాక అప్పుడు తనకి వచ్చాక చెప్తే ఇంకా సరే పర్లేదులే ఇంకా కానిచ్చాను ఇది నువ్వు చూసుకుంటున్నావు కదా అన్నారు. ఇక అన్నాక మలక్పేటలో ఒకటి నేను ఎప్పుడైతే చదువుతున్నప్పుడు ఒక రూమ్ రెంట్కు ఉండే అనమాట. ఇక అదే రూమ్లో రెంట్కు ఉండి ఇక మెల్లమెల్లగా స్టార్ట్ చేసినాం. కానీ చాలా అసలు ఒక 2 years అయితే అసలు అంటే ఎట్లా అంటే ఇక మనం ఈ స్నానం చేస్తున్నప్పుడు లేకపోతే పడుకునేటప్పుడు మళ్ళీ మంత్ రెంట్ కట్టాలి, ఏమో వీళ్ళకేమో అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, వీళ్ళేమో డబ్బులు ఇవ్వట్లేదు అంటే ఎట్లా ఉంటాయంటే అప్పుడు స్టార్టింగ్ కదా డెఫినెట్గా మనకు బ్రెత్లెస్ సాంగ్ ఉంది అది ఉంది ఇది ఉంది, కానీ మనకి ఎట్లా ఉండే అంటే ఆ టైంలో మనము చాలా ఓవర్ డెస్పరేట్గా ఉండే. ఇప్పుడు పిలుస్తారు, ఇప్పుడు మీలా ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంటుంది, పిలిచాక మనం సినిమా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనం రోజు వాళ్ళతో ట్రావెల్ చేస్తాము, రోజు వాళ్ళ డైలాగ్ వర్షన్తో పాటు ఎక్కడెక్కడ ఏం పాటలు రావాలి ఇదంతా ఉంటాము. ఉన్నాక ఏమైంది అంటే ఒక 10 days 15 days ఒక 1 month అట్లా వర్క్ చేశాక వాళ్ళు కొత్త వాళ్ళే ఉండే ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళకి అన్నీ చెప్పేది, అన్న ఇట్లా రికార్డింగ్ స్టూడియోస్ అంటే ఇవి, ఇట్లా సింగర్స్ ఇట్లా ఉంటారు, ఇట్లా వాళ్ళు ఇంత ఛార్జ్ చేస్తారు, ఇట్లా తీయచ్చు, మీకున్న బడ్జెట్లో మనం మ్యూజిక్ బాగా చేయొచ్చు. రాక ఒక అవకాశం వస్తే మనం వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అంతా చేశాక తీరా ఓ 2-3 months తర్వాత కట్ చేస్తే అసలు ఫోన్ స్విచ్ ఆఫ్, అన్నీ స్విచ్ ఆఫ్, ఇంకేం టచ్లోకి రారు వాళ్ళు. కట్ చేస్తే అంటే ఎవరో ఇంకా వేరే మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకుంటారు, అంత అయిపోతుంది. అంతవరకు ఓకే. అంటే నేను వాళ్ళకి ఏం చెప్పంటే అన్న నేను అన్నీ రిజైన్ చేశా ఇక్కడికి వచ్చా అని తెలుసు, ఇప్పుడు నాకు కూడా ఇదే నాకు మూలం అని తెలుసు, ఇదే నాకు ఆధారం అని తెలుసు, నేను మీకు ఎంత చేయాలో అంత చేశాను, 4-5 నెలలు మీతో ట్రావెల్ చేసిన, అంటే మీ దగ్గర ₹1 నేను తీసుకోలే అడ్వాన్స్ కూడా, ఇంత కష్టపడి ఇంత చేసినాక కనీసం మీరు ఒక ఫోన్ అటెండ్ చేయకుండా నాది బ్లాక్ చేసేసుకుని తర్వాత అంటే రీజన్ చెప్తే, అంటే కార్తీక్ అట్లా కాదు ఇట్లా ఒక రీజన్ చెప్తే నాకు ఏదో అర్థమవుతుంది కదా. అయితే వాళ్ళు ఏమన్నట్టు లేదు కార్తీక్ ఇట్లా ఆబ్లిగేషన్ వచ్చింది, ఇట్లా కొంచెం ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఒక 5-6 సినిమాలు చేస్తున్నాడు, ఆయన పెట్టుకున్నాము, ఇక మీరు ఏమనుకోవద్దు, మనం నెక్స్ట్ సినిమాకి ట్రావెల్ చేద్దామనేటోళ్ళు. ఏది అంతయ్యాక మళ్ళీ ఎక్కడో దగ్గర కలిస్తే అంతవరకు కూడా ఓకే. కట్ చేస్తే సినిమా ఎందుకు ఆ పేరు ఎందుకు చెప్పడం, కానీ కట్ చేస్తే ఇంకో 5-6 నెలల తర్వాత నేను మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడ ఉప్పల్లో ఉంటారు, అక్కడికి వెళ్ళినప్పుడు టీవీ ఆన్ చేస్తే పాడతా తీయగా టీవీ ఆన్ చేస్తే మధ్యలో ఒకటి చిన్న ఛానల్ చేంజ్ చేస్తే ఈ ఆడియో ఫంక్షన్ వస్తుంది లైవ్, ఏది ఇప్పుడు నేను చేసిన సినిమా ఆడియో ఫంక్షన్ వస్తుంది. వస్తే కట్ చేసి సరే ఇప్పుడు మనది వాడుకోలేదు అంటే అది వేరు. ఎగ్జాక్ట్లీ నేను రాసిన 4 పాటలు, నేను కంపోజ్ చేసిన 4 పాటలు అందులో ఉన్నాయి, సుమా యాంకర్, అందులో సుమా యాంకర్. ఈవెన్ డైలాగ్ టు డైలాగ్ నాకు తెలుసు అది, ఈవెన్ ఇప్పుడు ఈ డైలాగ్ వస్తుంది, ఈ పాట 4 పాటలు నావే. అది కథం కట్ చేస్తే అసలు అంటే ఎవ్వరూ రెస్పాన్స్ లేదు, ఏం లేదు. అంటే స్టార్టింగ్ కెరీర్ ఒక 1 year లోపల అసలు నేను ఎందుకు వచ్చిన ఇండస్ట్రీకి, నేను తప్పు చేసినా, నేను అసలు ఎందుకు వచ్చినా, నేను అంటే ఇటు డబ్బులు రావట్లేదు, పనికి పని అవుతుంది, అసలు అందరూ మోసగాలే, అసలు ఎవ్వడు కరెక్ట్ లేడు, ఎవరు జెన్యూన్గా లేరు, ఇదంతా ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో అసలు నాకంటే ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది నాకు. అది చూసినాక అసలు మా అక్కోళ్ళు అంటే నేను ఏం చేస్తా అంటే ఏదైనా పాట వేసినాక కంపోజ్ చేసినాక చెప్తా ఇట్లా చేసినాక ఇట్లా చేసినాను అని చెప్తాం కదా. వీళ్ళందరూ నాకు ఫోన్ చేశారు, అరే ఇట్లా ఆడియో ఫంక్షన్ వస్తుంది చూసినవారు, అప్పుడు నువ్వు నాకు పంపించిన పాట ఇది అంటారు వాళ్ళు. అది దాన్ని ఎట్లా మనం ప్రూవ్ చేసుకోవాలి, మనం ఎవరిని కలవాలి, ఇది నా పాటను ఎవరికి చెప్పాలి మనకు తెలియదు, అంటే మన వెనకాలంత బలం లేదు కదా. అసలు అట్లా టూ మచ్ అంటే ఒక 1-2 yearsలో నేను ఇక అసలు ఫస్ట్ 1 year అయితే ఇక మీరు నమ్మరు, ఇక అసలు ఎట్లా మరి రేపు ఎట్లా మళ్ళీ రెంట్ ఎట్లా కట్టాలి, అనవసరంగా నేను రిజైన్ చేసిందా అసలు ఎట్లా అని అనిపించేది. ఇంకా తర్వాత నాకు గ్రాడ్యువల్ ఒకటి అర్థమైంది ఏంటి అంటే ఇండస్ట్రీ అంటే ఏదైనా యూ టేక్ ఎనీ ఫీల్డ్, ఏదైనా నీకు పరీక్ష పెడుతుంది, ఫస్ట్ గట్టి పరీక్ష పెడుతుంది, ఆ పరీక్షను నువ్వు తట్టుకొని నిలబడగలిగితే నువ్వు నెక్స్ట్ స్టెప్కి వెళ్తావు, లేదు అంటే వెనక్కి వెళ్తావు అంతే. సో ఇది ఒక పరీక్ష అనుకో అంతే. మనకు టాలెంట్ ఉన్నది, ఈ పాట కాకపోతే 100 పాటలు, ఈ సినిమా కాకపోతే 100 సినిమాలు. ఇప్పుడు ఇదివరకు నేను ఇండిపెండెంట్ చేసినట్లే చేసుకుంటా నేను. ఇప్పుడు నేను ఒక 5,000కి పనిచేస్తా, 10,000కి పనిచేస్తా, ఎంతకైనా పనిచేస్తాను నేను, నాకు ఫస్ట్ సర్వైవల్ కావాలని చెప్పి ఇంకా నేను ఏం చేసిన అంటే ఇంకా ఇదంతా అయిపోయాక ఇట్లా కాదు అని చెప్పి ఇండిపెండెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన నేను ఆ టైంలో. అప్పుడు ఎక్కువ ఫోకస్ చేసినప్పుడు నేను చేసిన ప్రతి పాట మంచిగా మిలియన్స్లో వెళ్ళేది. అట్లా బొమ్మల రామారం డైరెక్టర్ అప్రోచ్ అయ్యి నన్ను, ఇట్లా బాగున్నాయి కార్తీక్, మేము ఫ్రెష్ టాలెంట్స్ కోసం చూస్తున్నాం అదే అంటే చెప్పిన, సరే మీరు ఏమని అనుకోలే కానీ నాకు రెంట్ కట్టడానికి పైసలు లేవు, పెట్రోల్ కూడా పైసలు లేవు, మీరు నన్ను అప్రోచ్ అవుతారో నేను పాట ఇస్తే, ఎందుకంటే నాకు అడ్వాన్స్ ఇస్తే నేను పని చేస్తా, లేదు ఆ పాట నాది పెట్టట్లేదు, నా పాట పెట్టట్లేదు, మీ పైసలు మీకు ఇచ్చేస్తా, కానీ నాకు అర్జెంట్ డబ్బులు కావాలి, ఇప్పుడు వేరే ఆప్షన్ నాకు లేదు, ఇప్పుడు నేను మళ్ళీ జాబ్కి వెళ్ళి మళ్ళీ ఇదంతా నేను చేయలేనని చెప్పి ఆయనకు పాపం నిశాంత్ అని ఉంటారు, ఆయనకు చెప్తే నా సిచ్యువేషన్ అర్థమైంది, ఆయనకు డెస్పరేట్గా ఉన్నాడని చెప్పినాక అడ్వాన్స్ ఇచ్చినాక ఇక మీరు నమ్మరు, ఆ సినిమా పాటలన్నీ కూడా వారం రోజుల్లో ఫినిష్ చేసినాం. నా దగ్గర బ్యాంక్ ఉండే పెద్దదిగా మొత్తం, సో నా దగ్గర ఉన్న పాటలు ఇట్లా అన్నీ తీసుకపోయి ఇది సిచ్యువేషన్ అన్నీ చెప్తే ఆయన షాక్ అయిపోయింది, అసలు ఇంత టాలెంట్ ఉంది, ఇంత ఉంది అని చెప్పి. తర్వాత కట్ చేస్తే ఇంకా అదే టైంలో ఇంకా వేరే మూవీస్, ఇండిపెండెంట్ సాంగ్స్ ఏది చేసినా మంచిగా వర్కౌట్ అవుతుంది. సో ఎక్కడైనా నేను తమ్ముళ్ళు ఏం పెట్టుకున్నా అంటే
నాకు ఇన్ని డబ్బులు అక్కర్లేదు, నాకు దీనికి అయ్యే ఖర్చు లెట్స్ 10 రూపాయలు ఉందనుకో, మీరు నాకు 12 రూపాయలు ఏం చాలు, ఆ 12 రూపాయలు నా ఖర్చులకు. కానీ ఆ 12 నాకు స్ట్రిక్ట్గా ఇవ్వండి నాకు, అంతేగాని సగం నేను ఆనెస్ట్గా పని చేస్తాను, మీకు ఏదంటే అది పని చేస్తాను నేను. అట్లా చెప్పి ఇండస్ట్రీలో ఏమైందంటే బయట చేయించుకుంటూ 20 రూపాయలు దీని దగ్గర 10 రూపాయలు 12 రూపాయలకి అయిపోతుంది అని చెప్పి అట్లా వచ్చి నేను చాలా ఇంకా అంటే ఈ తెలంగాణ బ్రెత్లెస్ సాంగ్ హిట్ అవ్వడము, అది హిట్ అవ్వడము, ఇంకా వేరే ఈ 1.5 year ఎపిసోడ్ అయిపోయాక ఇంకా నాకు ఎప్పుడైతే కొంచెం సాంగ్స్ మార్కెట్లోకి వస్తున్నాయో, ఇండిపెండెంట్వి ప్లస్ పోతే ఇంకా వేరే వస్తున్నాయో, ఇంకప్పుడు కొంచెం మనకు ఎక్స్పాండ్ అయింది మార్కెట్. ఎక్స్పాండ్ అయ్యాక నాకు మెల్లగా యూఎస్ నుంచి కూడా అప్పుడు కన్వెన్షన్ నుంచి కాల్స్ రావడం స్టార్ట్ అయినాయి. 2016లో నాకు ఫస్ట్ టాటాను ఒక అసోసియేషన్ ఉంటుంది, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. వాళ్ళు నా జర్నీ చూసింది ఒక ఇంటర్వ్యూలో. ఇట్లనే నేను అప్పుడు కూడా అంటే వచ్చినండి, బట్ ఇదంతా చాలా అంటే అయోమయంగా ఉంది ఫీల్డ్ అది ఇది. ఇంకా ఆ పాట హిట్టడానికి చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చిన ఆ టైంలో. బట్ ఇంకా రావాలా వద్దా అని చూసినట్టు వాళ్ళు ఇంకా నాకు అంటే ఒక ప్రాపర్ కళాకారుడు ఒక ఊరు నుంచి వచ్చిండు, చాలా ఏం సపోర్ట్ లేదు అని చెప్పి వాళ్ళు అనుకొని టాటా వాళ్ళు ఫస్ట్ నాకు ఇన్విటేషన్ పంపినాక ఇన్విటేషన్ కంటే వీసా ప్రాసెస్ అదంతా ఫస్ట్ టైం అనమాట నాకు కూడా, అంత కొత్త. సో వీసా ప్రాసెస్ అదంతా అయిపోయి నాకు పాస్పోర్ట్ ఉంది ఆల్రెడీ, అప్లై చేశాక మాకు ఎట్లా మీరు కన్వెన్షన్కి వస్తున్నారు కదా, మాకు కొంతమంది వేరే సింగర్స్ కూడా కావాలన్నారు అనమాట. మీరే లీడ్ చేయండి దీన్ని, మాకు వేరే సింగర్స్ కావాలన్నారు. అన్నాక తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఉంటుంది అనమాట, ఆ టీడీఎఫ్ వాళ్ళు కూడా ఎట్లా మీరు కన్వెన్షన్కి వస్తున్నారు కదా, మా కన్వెన్షన్ కూడా ఉంది, మీరు రండి, మేము అసోసియేషన్ మేము మాట్లాడుకొని మేము షేర్ చేసుకుంటాం అన్నాక ఇప్పుడు ఆ టైంలో మంగ్లీని తీసుకెళ్ళాను నేను ఫస్ట్ టైం యూఎస్కి. మంగ్లీ అప్పుడు వెరీ ఫస్ట్ నేనే తీసుకెళ్ళాను అనమాట యూఎస్కి. సో టీడీఎఫ్ అప్పుడు విశ్వేశ్వర్ కల్వాల గారు అని ఉండే. సో ఇట్లా ఫోక్ సింగర్స్ కావాలంటే మంగ్లీని ఫస్ట్ టైం నేను యూఎస్కి తీసుకెళ్ళాను. మంగ్లీతో పాటుగా మీకు సై టీవీ అని ఒక ఛానల్ ఉంటుంది యూట్యూబ్లో, మాటల తిరుపతి, ఆయన కూడా ఫస్ట్ టైం నేనే తీసుకెళ్ళా యూఎస్కి. ఓకే. తర్వాత తేలు విజయక్క అని సింగర్ ఉంటుంది, మీరు ఇందాక పాపులర్ ఇన్స్టాలో ట్రెండ్ అయింది కదా పాట, తంగేడు చెడు కింద, ఆ అక్కని కూడా నేనే తీసుకెళ్ళాను అనమాట. కొంతమంది ఫోక్ సింగర్స్, కొంతమంది ప్లేబ్యాక్ సింగర్స్ని తీసుకెళ్ళి అప్పుడు షోస్ అన్ని సక్సెస్ఫుల్గా చేసాం యూఎస్లో. ఓకే. సో చేశాక అప్పుడు కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం నాకు బర్డ్ అయినదంతా తగ్గింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా నేనేం ఆలోచించిన అంటే అక్కడ డబ్బులు వస్తాయి కదా, అంటే $1,000 ఇట్లా $500 ఇచ్చేది కదా. సో నేను ఇక్కడ ఒక కంప్యూటర్ కొనాలి అంటే నాకు లిస్ట్ ఒక 2 లక్షలు అవుతుంది, అక్కడికి వెళ్తే 1,00,000 వచ్చేస్తుంది. సో అట్లా నేను అనే లిస్ట్ అన్నీ రాసుకొని మంచి మ్యాక్ కంప్యూటర్ ఒకటి, అండ్ ఏకేజీ మైక్ ఒకటి, అండ్ ఇది ఇంకా ఇంకుంటాయి కదా మామూలుగా ఈ స్పీకర్స్ కానీ ఇప్పుడు డైనాడియో మానిటర్స్, ఇవన్నీ కూడా ప్రాపర్ లిస్ట్ అంతా తీసుకొని అక్కడికి వెళ్ళాక ఆ డబ్బులన్నీ తీసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ $3,000 దాకా అయినాయి నా దగ్గర. అప్పుడు 75 ఉండే. $3,000 అయ్యాక ఇంకొంచెం వేరే అక్కడ మ్యూజిక్ క్లాసెస్ పెట్టా, ఇంకా డబ్బులు కావాలి కదా మళ్ళీ. సో ఆ 2 months ట్రిప్ అనమాట, వీకెండ్ మ్యూజిక్ క్లాసెస్ పెట్టి కొంచెం వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు వాళ్ళు కూడా. సో అది తీసుకొని ఇంకా చిన్న షోస్, ఇంకా ట్రావెల్స్, అక్కడ వాళ్ళకి కొంతమందికి ప్రైవేట్గా సాంగ్స్ అడిగారనమాట. ఇప్పుడు నేను వెళ్ళా కదా టాటాకి అండ్ టీడీఎఫ్కి, వాళ్ళ కన్వెన్షన్స్ కూడా సాంగ్స్ అడిగారు నన్ను. ఓకే. అక్కడ 2 yearsకి ఒకసారి జరిగే పెద్ద కన్వెన్షన్, వాళ్ళ సెలబ్రేషన్స్. సో అక్కడ వాళ్ళకి కూడా కంపోజ్ చేశాను నేను. అవి అంటే చెప్తున్నాను గొప్ప కాదు, కానీ అమెరికాలో కన్వెన్షన్ సాంగ్స్ చాలా బోరింగ్ ఉంటాయి, అది వెనకాల పడుకోవచ్చు అందరూ. అటువంటిది మన పాట ప్లే చేస్తే సెకండ్ టైం అడిగారు, థర్డ్ టైం అడిగారు, ఇంకా ప్లే చేయండి అని చెప్పి. సో వాళ్ళకి నేను అడిగిన అమౌంట్ చాలా తక్కువ. పెద్ద పండితులకి, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్కి లెట్సే ఒక 15 లక్షలు 20 లక్షలు ఇస్తే నాకు దాంట్లో జస్ట్ ఒక 1/3 అంతే నాకు ఇచ్చింది. బట్ నేను వాళ్ళకి అంతకన్నా ఎక్కువ న్యాయం చేసాను వాళ్ళకి. సో అట్లా ఇంకా నాకు మనీ పరంగా, పేరు పరంగా అక్కడ నాకు వర్కౌట్ అయింది. సో ఇంక ఎక్విప్మెంట్ అంతా తెచ్చుకొని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నా ఓన్ స్టూడియోలో ఇంకా నేను మ్యూజిక్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట సినిమాలకి. అనబట్లేదు, పెద్ద జర్నీ. బట్ ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చిందా? ఓకే అండి. ఇప్పుడు అదే నేను చేసిన రాంగ్ ఏంది అంటే ఇది బోత్ వేస్. అంటే కొంతమంది నా ఫ్రెండ్స్ ఏమంటారు, నువ్వు చేసిందే కరెక్ట్ అంటారు, మీరు చేసిందే కరెక్ట్ అంటారు. నేను ఏం చేశానంటే ఏ ప్రాజెక్ట్ పడితే ఆ ప్రాజెక్ట్ సైన్ చేశాను. ఎందుకంటే మనకు మెంటల్ టెన్షన్స్ ఉన్నాయి, మనం ఏం చేయలేము కదా అని చెప్పి ఏది పడితే సైన్ చేశాను నేను. సో ఆ క్రమంలో చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగింది. అంటే అసలు సూపర్ పాటలు అంటే మనకు ఒకటి ఉంటుందండి, శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది అన్నట్టు. మన పాట, మన వర్క్ అనేది ఆ ప్లేస్మెంట్ని బట్టి దాని వాల్యూ అనేది మారుతుంది. సో అట్లా నేను చేసిన పాటలు చాలా అవార్డ్స్ వచ్చినాయి, రివార్డ్స్ వచ్చినాయి, నామినేట్ అయినాయి. కానీ ఆ సినిమాల్లో పడడం నా దురదృష్టం అది. బట్ ఇప్పుడు సపరేట్గా తీసుకుంటే అసలు ఎక్సలెంట్ సాంగ్స్ అవన్నీ కూడా. ఇప్పుడు ఎన్ని ట్రెండింగ్లో ఉంటాయంటే ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి కార్తీక్ ఉడకలని కొట్టండి, ఒక 2 పాటలు నా ట్రెండింగ్లో ఉంటాయి. ఓకే. ఎనీ టైం మీరు ఒక 2 పాటలు నా ట్రెండింగ్లో ఉంటాయి.
బట్ మరి నేను అవి చేయకపోతే మేబీ అంటే ఆ పాటలు చూసుకుంటే నాకు వేరే సినిమాలు వచ్చినాయి. అంటే మేబీ మరి ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అదే పెద్ద సినిమా కావాలంటే మనకి ఎవరు తెలుసు ఇండస్ట్రీలో. సో ఇంకా మెల్లమెల్ల చేసుకుంటూ వెళ్ళినాం. సో ఇంకా లాస్ట్ అంటే 2-3 ఇయర్స్ నుంచి హ్యాపీగా అంటే ఇక అన్నీ చేసినాము. ఓన్ స్టూడియో ఒకటి పెట్టుకున్నాము. అంటే మనకు ఎట్లా అంటే మనకు ఫస్ట్ ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉండద్దండి మనకు. నేను వేరే స్టూడియోకి వెళ్తున్న పరిస్థితి ఏంటి అంటే లెట్స్ సే ఒక పాటకు ₹1,00,000 బడ్జెట్ ఉందనుకోండి. నేను ఒక 10 గంటలు స్టూడియో బుక్ చేసుకుంటే గంటకు ₹1000 కట్టాలి నేను. ఒక 10,000 కదా, అది నెక్స్ట్ 1 అవర్ క్రాస్ అవుతున్న కొద్దీ 1 అవర్ క్రాస్ అవుతుంది, 1 అవర్ క్రాస్, నీ సింగర్ ఏంద్ర తొందర వాడతలేదు, ఏమో వాడు ఇచ్చేది ₹1,00,000. దీంట్లో మనకే మిగులుతాయి. మనకు ఇంటి రెంట్ కట్టాలి, బండ్లో పెట్రోల్ ఉంటుంది, బట్టలు కొనుక్కోవాలి, ఇవన్నీ ఉంటాయి. అమ్మాయి ఈ స్టూడియోలో రెంట్ ఏందిరా. నేను స్టూడియో రెంట్లకి 20 లక్షలు కట్టుంటా నేను. స్టూడియో రెంట్ 20 లక్షలు కట్టుంటా నేను. మనకి ఇది కాదని చెప్పి ఇక మెల్లమెల్ల చేసుకొని ఒక 2020-21 ఆ టైంలో ఓన్ స్టూడియో పెట్టుకుని 2021లో ఇక్కడ మన నార్జన సర్కిల్ దగ్గర మనది స్టూడియో ఒక 1750 SFTలో హైదరాబాద్లో బెస్ట్ స్టూడియో. ఇక అంటే మన దగ్గర ఉండే సౌండ్ కార్డ్ కానీ మన దగ్గర ఉండే ఎక్విప్మెంట్ కానీ ఎక్కడా లేదు. ఎందుకంటే అవి రిలీజ్ అయినప్పుడు US నుంచి ఎత్తుకొచ్చినాం అప్పుడు. సో వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకొని ఇంకా అప్గ్రేడెడ్ వర్షన్స్ అన్నీ తీసుకొచ్చినాం. అండ్ మీన్ స్పేషియస్గా, అంటే నాకు ఇరుకు స్టూడియోస్ నచ్చవు. నాకు పాడితే ఒక మంచిగా ఒక హ్యాపీగా, మొన్న శైలజ గారు వచ్చారు, మనోజ్ గారు వచ్చారు, చిత్ర గారు కానీ ఇట్లా పెద్ద పెద్ద సింగర్స్ వచ్చినప్పుడు దే ఫీల్ హ్యాపీ. అంటే భలే ఉంది కార్తీ, మేము చిన్న ఇరుకు రూములలో వాడతాం, చెన్నైలో, బాంబేలో. ఇది చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఒక 10 మంది ఎట్ ఏ టైం రికార్డ్ చేయొచ్చు నా స్టూడియోలో. 10 మంది సింగర్స్ ఒక ప్రాపర్ ఒక సింఫనీ ఒక అట్లీస్ట్ ఒక 12 పీస్ వయలిన్స్ మీరు రికార్డ్ చేసుకోవచ్చు అక్కడ. అంత పెద్దగా ఉంటుంది. అట్లా నేను డిజైన్ చేసుకుని ఎందుకంటే మనకు వచ్చిన ప్రతి రూపాయి స్టూడియో మీదనే పెట్టిన నేను. ఓకే. సో అది పెట్టాక తర్వాత మళ్ళీ అంటే నాకు అది చెప్తున్నా కదా, అంటే నేను ఏ సినిమా నేను చూడలేదు. అది పెద్ద సినిమానా చిన్న సినిమా అని చూడకుండా నేను మ్యూజిక్ ఇచ్చాను. నేను అన్ని మ్యూజిక్ హిట్టే. అంటే ఒక 75% నాది హిట్ రేషియో ఉంటుంది. ఏది సాంగ్స్ పరంగా 75%. ఇప్పుడు మీకు ఐరావతంలో డిస్నీ హాట్స్టార్లో ఒక సినిమా వచ్చింది. అది థీమ్స్ చాలా వైరల్ అయిపోయినాయి. అది నేనే చేశాను. RR నేను చేశాను. తర్వాత జట్టి అనే సినిమా ఉంటుంది, అందులో శ్రీరామ్ పాడింది. ఆ పాట ఇప్పటికి ఆల్మోస్ట్ అది గట్టిగా వెళ్ళినాడు, చాలా మిలియన్స్లో ఉన్నాయి వ్యూస్. అవన్నీ కూడా 35 మిలియన్ ఏమో అయింది. అది జట్టి, అది దూరం కరిగినా కూడా. సో అట్లా సినిమా చిన్నదా పెద్దదా అని కాకుండా ఇక ఆల్మోస్ట్ ఇప్పటివరకు నేను ఒక 600 పాటలు చేశాను. ఇండిపెండెంట్ అన్ని కలిపి 600 పాటలు చేశా. ఆల్మోస్ట్ ఒక 16 అవార్డ్స్ వచ్చినాయి నాకు, నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కలిపి. 18 సార్లు USకి వెళ్ళా. అన్ని కంట్రీస్ అన్ని కలిపి ఒక 20 టైమ్స్ మొత్తం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తుంటా నేను. చేసిన ప్రతి షో, పాడిన ప్రతి పాట, అంటే నేను కంపోజ్ చేసిన ప్రతి ప్రాజెక్టు అన్నీ కూడా 100% అది పెద్దదా చిన్నదా నాకు అనవసరం. అన్నిటి మీద అంతే ఫోకస్ పెట్టి చేసా, అంతే హిట్స్ వచ్చినాయి. అందుకే ఇప్పుడు ఇంకన్నీ ఇప్పుడు మన టైం నడుస్తుంది. ఇప్పుడు ఈ లాస్ట్ 1 year నుంచి ఇక వెరీ సెలెక్టివ్గా, ఇప్పుడు మనకి ఏం బాధ లేదు. సో వెరీ సెలెక్టివ్గా మంచిగా సైన్ చేస్తున్నాం. కానీ అంటే ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు కూడా ఒక రకంగా మంచిది. ఎందుకంటే ఓకే, కార్తీక్ కొడగండ్ల అనే మ్యూజిక్ డైరెక్టర్ పేరు వినిపిస్తూ ఉంటుంది, ఫైన్. కాకపోతే ఎప్పుడైతే రికగ్నిషన్ అనేది సరిగ్గా రావట్లేదో, లేదంటే ఓకే ఇది ఫలానా పాట కార్తీక్ది అనే ఒక ఇమేజ్ ఏదైతే ఉందో, లేదంటే ఆ బ్రాండింగ్ ఏదైతే ఉందో జనాల్లోకి వెళ్ళట్లేదో, సో ఆ విషయంలో మీరు ఎందుకు అంటే మిస్ అయ్యారు? ఓకే, బట్ దాన్ని ఎలా ప్రాసెస్ చేసుకునేవారు? అంటే నాకు నిజంగా చెప్తానండి, ఇప్పుడు కెమెరా ముందు నాకు ఈ PR తెలియదండి నాకు అసలు. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ మొన్న అంటుండే అనమాట, అన్న నువ్వు పెద్ద సింగర్స్తో పనిచేసినావు కదా, ఇప్పుడు ఈ నార్మల్ సింగర్స్ ఉంటారు కదా, ఇప్పుడు చిన్నగా ఈ ఇండియన్ ఐడల్ సింగర్స్, సరిగమ సింగర్స్, వీళ్ళతో ఒక రికార్డ్ చేస్తే ఒక 10 పోస్టులు వస్తాయన్న, స్టోరీలు, పోస్టులు, రీల్స్. నువ్వు బాలు గారితో చేసినావు, SP శైలజ గారితో చేసినావు, సుశీల గారితో చేసినావు, శంకర్ మహాదేవన్ గారితో చేసినావు. వాళ్ళు నీ గురించి అప్రిషియేట్ చేసిన ఆ క్లిప్స్ కూడా నీ దగ్గర ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను ఇవాళ ఒక ప్రాజెక్ట్ చేసినాను, ఒక పాట చేసిన నేను. చేసినాక ఈ పాట దీన్ని ఎట్లా చేయాలి, ఏంది, దీన్ని ఎట్లా డెలివరీ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ అసైన్మెంట్ ఇదే. కానీ దీన్ని నేను ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి, ఆడియన్కి ఎట్లా తీసుకెళ్ళాలి ఆలోచించలేను ఎప్పుడు. అది చాలా రాంగ్. అది ఎవరు ఆలోచించాలి? సినిమా వాళ్ళు నేను చేసిన పాట హిట్ వర్కౌట్ అయితే సినిమాలు ప్రమోట్ చేసుకోవాలి. ఆ ప్రమోట్ చేసేంత సినిమాలు నేను చేయలేదు. అది పెద్ద ప్రొడక్షన్ కాదు అది. సో అది అయిపోయిందండి. అంటే ఇట్స్ గాన్. అంటే అది చెప్పాలంటే అది నేను అంటే నా ఏజ్లో, అంటే నేను ఒక ₹100 స్టాంప్ పేపర్ మీద రాసిస్తా. నా ఏజ్లో నేను పనిచేసిన అన్ని ప్రాజెక్టులు, నేను వర్క్ చేసిన అన్ని సింగర్స్, పెద్ద సింగర్స్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 yearsలో అంత పెద్ద సింగర్స్తోని బాలసుబ్రహ్మణ్యం గారు పాడాలి అంటే నార్మల్గా తను పాడరు. అంటే తనకు నచ్చాలి, ఇదంతా చేయాలి, తను అంటే చూసుకుంటారు కదా, అప్పుడు ట్యూన్ నచ్చితేనే, అంత బాగుంటేనే పాడతారు. శంకర్ మహాదేవన్ గారు పాడాలి అంటే స్కిప్ చేస్తారు, ఇదంతా ఎందుకు చిన్నవాళ్ళు కానీ. బట్ ఆయనకు పాట మీకు నా దగ్గర ఉన్నాయి, వాయిస్ నోట్స్ కూడా ఉన్నాయి. విజయ్ ప్రకాష్ గారు అండ్ శంకర్ మహాదేవన్ గారు వెంటనే ఆ పాట విన్నాక దిస్ ఈజ్ ఎక్సలెంట్, అమేజింగ్, ఇది
ఎప్పుడు రికార్డింగ్ చేద్దామన్నారు వాళ్ళు. అది ఇండిపెండెంట్ సాంగ్, సినిమా పాటలు అయినా అడగలేదు, వాళ్ళు ఓన్లీ సినిమా పాటలే పాడతారు, ఇది ఎప్పుడు రికార్డింగ్ చేద్దామన్నారు. తర్వాత చిత్ర గారిది ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది. తన లెజెండ్ తను. అంటే నేను చిన్నప్పుడు, అంటే మీరైనా నేనైనా చిన్నప్పటి నుంచి చిత్ర గారి పాటలు, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు ఇవన్నీ వింటూ పెరిగినాం కదా. ఆ స్టూడియోకి వెళ్ళాక అమ్మ ఫస్ట్ ఇట్లా కూర్చోబెట్టి, అసలు ఇంత బాగా చేసావు నువ్వు పాట, అసలు ఎంత బాగుంది ఇది అని చెప్పి కూర్చొని, నాకు ఈ పాట నేర్పి నువ్వు, నేను అమ్మకు పాట నేర్పించే వీడియో నా ఇన్స్టాలో ఉంటుంది. ఆ పాట నేర్పించి ఒక్కొక్క లిరికల్, తనకి తెలుగు అంటే మనలాగా అంత ప్రాపర్గా ఉండదు కదా, బాగా మాట్లాడతారు కానీ అంత ఉండదు కదా అని చెప్పి ఒక్కొక్క పదం నేర్చుకొని పాడి చేశాక అసలు మంచిగా అప్రిషియేట్ చేసి మంచి బ్లెస్సింగ్ చేసి, అసలు ఇవన్నీ నేను ప్రమోట్ చేసుకోదలుచుకుంటే ఇవన్నీ కొన్ని మిలియన్ వ్యూస్ కంటెంట్ కదా ఇది, బట్ ఏం చేసుకోలేను నేను ఎక్కువ, ఊరికే నాలు పెట్టేది వదిలేసేది అంతే ఇంకా అది. సో అందుకే అంటే నేను ఇంటర్వ్యూస్ కానీ ఇది కానీ ప్రాపర్గా మనకు అది అంటే ఇప్పుడు ఈ కాలంలో ఏదో మనం ఇంత సౌండ్ చేస్తే అంటే టాలెంట్ కన్నా ఎక్కువ కూడా మనకి పిఆర్ కనెక్షన్స్ కనిపించాలి. సో అది కొంచెం వెనుకబడ్డాను నేను. అది ఆ టాలెంట్ లేకని కాదు కానీ పిఆర్ లేక అంతే. నేను ఆల్మోస్ట్ అన్ని జానర్స్ మ్యూజిక్ చేశాను. నేను క్లాసికల్ ఫ్యూజన్ చేసా, ఫోక్ చేసా, వెస్టర్న్ చేసా, మెలోడీ చేసా, హిప్ హాప్ చేసా, మెటల్ చేసా, బ్లూస్ చేసిన. అమెరికాలో పెద్ద పెద్ద తురుమ్ ఖాన్స్ ఉంటారు కదా వాళ్ళు, కాయర్స్ ఎంత బయటలు, ఆడికి వెళ్ళి నేను ఒక 2-3 గంటలు వాళ్ళతో టైం స్పెండ్ చేసి 2-3 వాళ్ళ స్టూడియోకి వెళ్తే అసలు మొత్తం చేసేది నేను వాళ్ళతో. వాళ్ళే అనేది చాలా బాగుంది. అక్కడ మీకు ఇండియన్ రాగానే ఒకటి ఉంటుందండి అమెరికాలో, వెరీ ఫేమస్ ఇండియన్ రాగాని. వాళ్ళు 4 ల్యాబ్స్ చేశాను నేను, డాలస్లో అండ్ షికాగోలో, న్యూజెర్సీలో, న్యూయార్క్లో 4 ల్యాబ్స్ హిట్టే. బట్ ఇది పిఆర్ అంతే, పిఆర్ లేక ఇక అందుకే ఇప్పుడు ఇక మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. సో సర్వైవింగ్ ఇన్ ద ఇండస్ట్రీ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ అనేది కొంచెం టఫ్ జాబ్. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ హిట్ సాంగ్స్ అన్న పడాలి, లేదంటే మీరు అన్నట్టు ఇన్స్టాగ్రామ్లోనో లేదంటే యూట్యూబ్లోనో ట్రెండ్ అవుతూ ఉండాలి. ఈ వీటితో పాటుగా పిఆర్ మెయింటైన్ చేయాలి. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ రిలేషన్స్. అవును. ఇందులో ఏ ఒక్కటి వర్కౌట్ అవ్వకపోయినా సరే ఛాన్సులు రావు. సో ఇప్పుడు ఏంటంటే అంటే డిజర్వింగ్ అన్డిజర్వింగ్ అనేది పక్కన పెట్టేస్తే సెట్ ఆఫ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్స్ మనకి ఎప్పుడు రెగ్యులర్ కనిపిస్తుంటారు. దేవిశ్రీ ప్రసాద్ గారు, తమన్ గారు, వీళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు. ఇంకా అది వాళ్ళు కాకుండా ఇంకో 20-30 మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు మనకి ఇండస్ట్రీలో. సో వాళ్ళు ఎవరు కూడా ఏంటంటే అంటిల్ అన్లెస్ దే ఆర్ యాక్చువల్లీ ప్రూవింగ్ ఇట్ విత్ దేర్ ఫిలిమ్స్. అంటే ఇప్పుడు ఒకవేళ మనకి నిజంగానే ఇప్పుడు భీమ్సే ఉన్నారు. భీమ్స్ ఆల్మోస్ట్ ఒక 10-15 ఏళ్ళు జర్నీ అయింది. అయ్యో భీమ్స్ చాలా 20 ఏళ్ళు అయింది ఆల్మోస్ట్. ఆయన ఫస్ట్ ఆయుధం సినిమా వచ్చినప్పుడు నేను స్కూల్లో. అదే. సో అలాంటి భీమ్స్ అంటే అలా చాలా మంది ఉన్నారు. శ్రీచరణ్ పాకాల ఉన్నారు. సో ఆ శ్రీచరణ్ పాకాల సాంగ్స్ హిట్ అవుతుంటాయి, లేదంటే సినిమాలు హిట్ అవుతుంటాయి, కానీ ఆయనకి పేరు రాదు. సో అట్లాగా ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఏంటి? అంటే సర్వైవ్ అంటే ఫైనాన్షియల్ సర్వైవ్ అంటున్నారా, లేకపోతే తన ఇండస్ట్రీలో తన ఉనికి అంటున్నారు? రెండు. ఓకే. ఒకటి ఫైనాన్షియల్ సర్వైవ్ అంటే ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయండి. అంటే ఇదివరకంటే ఒక ప్రాజెక్ట్కి ఒక పాట చేస్తే డబ్బులు ఇవ్వడం అది కదా, ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మీకు చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చేసిన పాట డిస్ట్రోకిడ్ అని, ట్యూన్ కోర్ అని చాలా ప్లాట్ఫామ్స్లో పెడితే, అంటే నేనే ఎగ్జాంపుల్, నేను కొన్ని పాటలు పెట్టాను నేను, అంటే అది చాలా మంచి పాటలు, బట్ ఇట్స్ ఓకే, అది దానికి టైం రాలేదు, వెళ్ళలేదు అనుకున్నాను, నేను కొన్ని చేసి పెట్టా. సో పెడితే చాలా మంచి పేమెంట్స్ ఉంటాయండి అందులో, అంటే మనం అందులో పెడితే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే సినిమాలు అనే కాకుండా మనం ప్రాపర్గా ఒక ప్రాజెక్ట్ చేసుకొని దానికి మనకుండే చిన్న సర్కిల్లో కొంచెం దానికి వీడియో అది చేయించుకొని, సో యూట్యూబ్లో పెట్టడము, ఇంకా వేరే ప్లాట్ఫామ్స్లో ఇండిపెండెంట్ పెట్టడము. సో మా ఫిల్మ్ ఒక స్టూడియోలో కరెంట్ పోయింది, అందువల్ల కార్తీక్ వాళ్ళ స్టూడియోకి షిఫ్ట్ అయ్యాం అనమాట ఇప్పుడు. సో కార్తీక్, సో షర్ట్ మార్చారు కానీ కొంచెం కరెంట్ పోయింది కదా, కొంచెం ఇప్పుడు లైట్ బ్రైట్ ఉంది కదా అని కొత్త షర్ట్ వేసినాం, ఇప్పుడే సీల్ చేసి ఇప్పుడే ట్యాగ్ పడేసి వచ్చిన. ఓకే. సో సేమ్ డిస్కషన్ అయితే కంటిన్యూ చేద్దాం. బట్ అంటే కొంచెం ప్లేస్ మారింది కాబట్టి కొంచెం మీ సాంగ్స్ గురించి వీటి గురించి మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు దాంతో స్టార్ట్ చేద్దాం. సో మీకు ఒక ప్రాపర్గా అంటే చెప్పారు లైక్ బందూక్, బ్రీత్లెస్ తెలంగాణ సాంగ్ అనేది మీకు మంచి పేరు తీసుకొచ్చింది. కానీ ఆ గుర్తింపు కంటే కూడా ఒక మెయిన్ ఒక సోషల్ మీడియాలో హిట్ అవడం అనేది చాలా క్రూషియల్. అంటే బందూక్తో గుర్తింపు వచ్చినప్పటికీ కూడా ఈ సాంగ్తో నాకు బాగా వైరాలిటీ అనేది వచ్చింది అన్న గుర్తింపు తీసుకొచ్చిన సాంగ్ ఏది మీకు? అంటే సో మెనీ సాంగ్స్ ఉన్నాయండి, మల్టిపుల్ సాంగ్స్ ఉన్నాయి. సరే ఇప్పుడు మనము ఇండిపెండెంట్ మాట్లాడుకుంటే చాలా పాటలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ అదే అంటే గుర్తింపు అనేది అంటే మిలియన్ వ్యూస్ వస్తే గుర్తింపు అనేది ఈ కాలంలో లేదండి. ఎందుకంటే ₹1,00,000 ఇస్తే మీకు కూడా మిలియన్ వ్యూస్ వస్తాయి. సో అది ప్రామాణికం కాదు డెఫినెట్గా. సో ఇక్కడ నాకు గుర్తింపు అంటే ఎక్కడ ఎటువంటివి ఏమంటారు, పెయిడ్ యాడ్స్ అంటారు, అవి కాకుండా ఆర్గానిక్గా వెళ్ళిన పాటలు నాకు చాలా ఉన్నాయి. మీరు ఇందులో ఒకటి రేవంత్ పాడింది నాన్న మళ్ళీ రావా అని ఒక పాట ఉంటుంది. నేను ఉన్నానంటూ ఉదయం
చీకటినే మార్చేసావు. అది అది ఆ పాట మీరు ఒక్కసారి నాన్న మళ్ళీ రావా అని యూట్యూబ్లో కొడితే మీకు కొన్ని వేల కమెంట్స్ ఉంటాయి. డాడీ అంటే మా నాన్న నేనున్నప్పుడు నేను పట్టించుకోలేదన్నా, అసలు పోయినాక నాకు చాలా గుర్తొస్తుంది. ఈ పాట అంటే నాకు ఏడుపొస్తుంది. అంటే మన పాట అట్లా జనాల్లోకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళి వాడి గుండెని తట్టి లేపిందంటే అంతకన్నా సక్సెస్ ఉంటది. సేమ్ వే అమ్మ సాంగ్ గూడా. అంటే అసలు అమ్మ సాంగ్‌కి అయితే అసలు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. అందులో అంటే కొన్ని లైన్స్ ఉంటాయి. మానం మంత్ర సాణి ముందెట్టి పానం యముని పాసాన గట్టి ప్రేమనంత నా సుట్టు జుట్టి ఇచ్చావి జన్మ అని ఉంటది. అటువంటి లైన్స్ వచ్చినప్పుడు నిజంగా అంటే జనాలు అసలు దాన్ని రిసీవ్ చేసుకునేది గానీ, కింద కమెంట్స్ గానీ అంటే వాళ్ళకి కనెక్ట్ అయినాం మనం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్‌గా అయితే ఇండిపెండెంట్ గురించి మాట్లాడుతున్నాను నేను. సినిమాకి తర్వాత ఎళ్తా. రీసెంట్‌గా 'స్కందజోలాలి' అని ఒక పాటుంది. దేవతల కాపాడ విలసిన స్కందజోలాలి శరవణ భవకు జోలాలి. సో ఇది ఏంటిది అంటే శివమస్తు క్రియేషన్స్ అని లక్ష్మణ్ కాపర్తి గారిది. తను ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇవన్నీ. సో లాలి పాటలకి ఒక కొత్త రూపం తీసుకొద్దాము అండ్ చిన్నపిల్లలకి ఒక కొత్త రకం ఒక ఎక్స్పీరియన్స్ ఇద్దాం. ఇప్పుడు నానమ్మలు, తాతలు, అమ్మమ్మలు ఇంట్లో ఉండట్లేదు కదా నేర్పేయడానికి పాటలు పాడడానికి అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తే అసలు మీరు నమ్మరు ఫస్ట్ పాట చిత్ర గారు పాడారు. సందా మామయ్యలో అని చెప్పి. చారెడు చారెడు సంపెంగ పువ్వులు సందా మామయ్యలో సందా మామయ్యలో దోసెడు దోసెడు దాసన్న పువ్వులు సందా మామయ్యలో సందా మామయ్యలో చాలా మన తెలంగాణ పదాలతోనే ఆ మాండలికంలో చేసిన పాట. అది కొన్ని మిలియన్స్ వెళ్ళింది పాట. అరే ఇది బాగా వెళ్ళింది కదా అని చెప్పి ఇంకోటి చేసాం ఎస్పీ శైలజ గారిది అది వెళ్ళింది. ఇది బాగా వెళ్ళింది కదా అని చెప్పి మన మాలవికతో చేసాం అది వెళ్ళింది. అంజనా సౌమ్యతో చేసాం, దర్బా సిస్టర్స్తో చేసాం. ఇప్పుడు లాస్ట్కి మన రమ్య భైరతో చేస్తే ఇంక అల్టిమేట్ ఆల్మోస్ట్ ఒక 60 లక్షల వ్యూస్ 70 లక్షల వ్యూస్ వెళ్ళింది అది. వెళ్ళి అది మీరు కింద కమెంట్స్ ఉంటాయి, మీరు కావాలంటే అందులో వేయచ్చు మీరు తర్వాత వీడియోలో. మా పాప ఈ పాట లేకపోతే నిద్ర పోవట్లేదు అంత అడిక్ట్ అయిపోయింది. మా బాబు ఈ పాట పెడితే కాముగా ఉంటున్నాడు. ఇదంతా సో ఇంక అంతకన్నా కావాల్సింది ఏముంది సక్సెస్. అదే మనం రీచ్ అయినాం కదా. మొన్న నేను వరంగల్ నుంచి అంటే మాది వరంగల్ నుంచి వస్తుంటే నేను రీచ్ అయిపోయినాక మా వాళ్ళు వెనకాల వస్తుండే అనమాట. 1-2 డేస్ తర్వాత వాళ్ళు ఏదో పని మీద బస్సులో వస్తుంటే పక్కన ఇన్స్టాగ్రామ్ అందరు పోరాళ్ళందరూ ఉంటారు కదా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ట్రెండింగ్ అయింది రీసెంట్గా మన పాట. తంగేడు చెట్టు కింద ఆట అసలు గెల్లారా పాట అసలు గెల్లారా కలిగి అసలు గెల్లారా అది నాన్ స్టాప్ ఎప్పుడో చేసిన పాట. అది ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఈ మధ్య ఒక లాస్ట్ ఒక 2 months నుంచి 1 month నుంచి తెలంగాణలో ఏ మూమెంట్ వచ్చినా ఇంట్లో సకినాలు వేసుకున్నా, అరిసెలు వేసుకున్నా, దసరా వచ్చినా లేకపోతే ఇంకేం పండుగ వచ్చినా సమ్మక్క సారక్కని వెనకాల ఈ పాట పెడుతున్నారు. అది ఒక ఆల్మోస్ట్ 60-70 వేల రీల్స్ అయినాయి విత్ ఇన్ ఫ్యూ డేస్లో. అంటే ఏంటంటే ఇప్పుడు సక్సెస్ అనేది ఇక మనకు ఇప్పుడు ఏం కావాలి, జనాలందరూ తీసుకున్నారు, ఆదరిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటిది అంటే ఇప్పుడే పెడితే ఇప్పుడే సక్సెస్ కాదు, ఎప్పుడో పెట్టిన విత్తనాలు ఇప్పుడు మొలకెత్తుతున్నాయి అంతే. అంటే నేను అదే అంటాను, ద రియల్ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అనేది కన్సిస్టెన్సీ. అది అంటే మీరు ఒక్క రోజులో హిట్ అయిపోయి తర్వాత మీరు మూలకబడి గాయపోవడం మాయమవడం కాదు. సో రియల్ సక్సెస్ ఏంటి కన్సిస్టెన్సీ. అంటే మనం ఉండగలగాలి దాన్ని. ఇప్పుడు మీరు ఒక జర్నలిజంలో ఒక 10 ఏళ్ళ నుంచి ఉంటున్నారు, మీరు అంచెలంచెలు ఎదుగుతున్నారంటే మీకు కన్సిస్టెన్సీ ఉంది. మీరు ఒకటే రోజు ఎదిగి మళ్ళీ పడలేదు కదా. సో అట్లా మెల్లగా ఎదుగుతున్నప్పుడు మీకు ఆ బలం అనేది గట్టిగా ఉంటుంది. ఓకే. సో అది నేను బిలీవ్ చేసిన ఇండిపెండెంట్ సాంగ్స్. ఇది సినిమాకి వస్తే మీకు తెలుసు సినిమా పాటలు చాలా హిట్స్ ఉన్నాయి. ఇక అందరికీ ఇప్పుడు మనల్లో కూడా కాలర్ ట్యూన్ ఉంది కదా. ఇప్పుడు శశిరామ్ బాండ పడ జట్టిలోది అది ఆల్మోస్ట్ ఇక అది ఫస్ట్ బ్రేక్ అనమాట నాకు. ఇది బందుక్కు బ్రెత్లెస్ సాంగ్ తర్వాత. దూరం కరిగినా మౌనం కరుగునా తీపి తీపి మాటలెన్నో పెదవి దాటుతున్నా గుండెలోని తీపి భావం చెప్పలేనిదేనా. ఇక ఆ పాట ఒక 6 నెలలు శ్రీరామ్ ఆ టైంలో బ్రేక్ వచ్చింది తనకు కూడా హిట్స్ లేక. 6 నెలల్లో నా ద్వారా తనకి అద్భుతమైన హిట్. ఆ 6 monthsలో తనకంటే అందరూ అనుకున్నారు వాడు ఏంది ఎక్కువ హిట్ పడట్లేదు అంటే మనం జట్టి ద్వారా అది శ్రీమణి గారు రాశారు. అది చాలా హిట్ అండి. అంటే నిన్న నైట్ కూడా నాకు బాబీ గారు అని వేరే ఒక డైరెక్టర్ కాల్ చేసి ఉండే అనమాట. తను ఈ పాట చేసింది ఎవరెవరని వెతుకుతున్నామండి, ఇట్లా మీ పేరు దొరికింది, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారు నాకు. నిన్న నైటే కాల్ చేశారు. ఇట్లా అది చాలా నాకు 1 year వరకు నా రింగ్ టోన్ ఉండేయండి ఆ పాట అన్నారు. అంటే అందులో ఒక క్లాసిక్ మెలోడీ ఉంటుంది అది. అండ్ తర్వాత చిన్మయ్య గారు విజయ్ ప్రకాష్ పాడిన కణులతో రచించు కావ్యాలతో మనసును మధించు భావాలు ఆ పాట కూడా హ్యూజ్ హిట్ అది. అండ్ అది కాకుండా రీసెంట్గా అందులో రవమిది అని రిలీజ్ అయింది. అందులో ఆల్మోస్ట్ అన్ని పాటలు మిలియన్స్లో వెళ్ళాయి. అంటే దానికి చాలా అవార్డ్స్ వచ్చాయి. అక్కడంటే ఇండో అమెరికన్ ఫిలిం ఫెస్టివల్ అని ఉంటుంది అనమాట.
దానికి నామినేట్ అయింది. అండ్ ఈ పేర్లు కూడా వెరైటీ ఉంటాయి. అక్కడ యూఎస్లో ఇవి స్క్రీనింగ్ చేస్తారు కదా, ఫిలింఫేర్ ఇండియా ఇంటర్నేషనల్ ఒకటి అండ్ గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ ఒకటి, సాంగ్స్ అన్నీ నామినేట్ అయినాయి అండ్ మ్యూజిక్ వీడియోస్ నామినేట్ అయినాయి అండ్ సినిమా నామినేట్ అయింది. యూఎస్లో చాలా ప్రెస్టీజియస్ అవార్డ్ అనమాట. అక్కడ ఆడవాళ్ళు స్క్రీనింగ్ చేశారనమాట. ఇంకా చాలా ఉన్నాయండి. అంటే రీసెంట్గా కూడా చాలా మూవీస్లో ఈవెన్ అంటే అది మనకు సినిమాలు ఆడని దాంట్లో కూడా చాలా హిట్స్ ఉన్నాయి మనవి. అండ్ ఆర్ఆర్ స్కోర్స్ కూడా సపరేట్గా కట్ చేసి బీజిఎమ్స్ వాడుకున్నవి కూడా వైరల్ అయినవి ఉన్నాయి ఇన్స్టాలో. అట్లా చాలా ఉంటాయి. బట్ అంటే ఈ ఇండిపెండెంట్ సాంగ్స్ కానీ లేదంటే చిన్న సినిమాల సాంగ్స్ ఒకళ్ళు హిట్ అయ్యి వైరల్ అయ్యి ఇవన్నీ కూడా ఒక బిగ్ టికెట్ ఫిల్మ్ అనేది ఎందుకు పడదు ఇప్పుడు దాకా? ఒకటండి ఇక్కడ నేను ఒకటి బిలీవ్ చేస్తాను. అంటే ఇప్పుడు అది పెద్ద సినిమాకి ఆల్రెడీ ఈ సినిమాలు ఏం హిట్ ఉన్నాయి ఆ టెక్నీషియన్స్నే తీసుకుంటారండి. ఇండిపెండెంట్ పాటలు హిట్ ఉన్నాయి తీసుకోరు 99% మన దగ్గర, ఎస్పెషల్గా తెలుగులో. ఇప్పుడు అదే చెప్తాను, నేను అందరికీ అదే చెప్తాను సర్కిల్లో కూడా. శంఖంలో పోసిన తీర్థమవుతుంది అన్నట్టు మన పాట ఇప్పుడు ఈ దూరం కరిగిన అనేది ఒక 40 మిలియన్ల పాట అండి. అది ఒక నార్మల్ హీరోయిన్ చిన్న సినిమా అది. ఇప్పుడు అదే పాట ఒక నాని దాంట్లో పడితే, అదే పాట ఒక మోస్తరు ఒక విశ్వక్సేన్ దాంట్లో పడితే, అదే పాట ఇంకొంచెం ఒక విజయ్ దేవరకొండ లాంటి సినిమాలో పడితే ఇది 3-4 టైమ్స్ ఎక్కువ మనకు వ్యూస్ వస్తాయి కదా. సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే పెద్ద సినిమాలలో చేస్తే నీకు పాట కొంచెం ఉన్నా కూడా అది వెళ్తుంది. చిన్న సినిమాలలో చేస్తే పాట తోపున్నా కూడా కొంచెమే వెళ్తుంది. అంటే ఇప్పుడు నాకు 30 మిలియన్ 40 మిలియన్లు వచ్చింది అంటే ఒక 100 మిలియన్ల పాట. అదే పెద్ద సినిమాకి ఈ 30-40 మిలియన్ల రేంజ్ ఉంది, నాకు 100 మిలియన్లు వెళ్తుంది. సో ఇక్కడ ఆ ప్లేస్ను బట్టి దాని వాల్యూ డిసైడ్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఒక టెక్నీషియన్ తీసుకోవాలనుకుంటే ఓకే అరే పలానా రీసెంట్గా ఒక సినిమా హిట్ అయింది కదా, ఆ సినిమాకి ఎవరు మ్యూజిక్ కొట్టిండ్రు, ఆ సినిమాకి ఎవరని చూస్తారు. కానీ అరే ఈ పాట బాగుంది, ఈ సినిమా ఫీల్ అయిందని దాంట్లో రీసెర్చ్ చేసే వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు అంటే బై గాడ్స్ గ్రేస్ ఈ సంవత్సరం ఇప్పుడు నేను సైన్ చేసిన సినిమాలన్నీ కూడా అట్లా రీసెర్చ్ చేసి తీసుకున్న వాళ్ళు నన్ను. ఇప్పుడు నేను చేస్తున్న అన్ని సినిమాలు చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. చాలా తక్కువ. ఇప్పుడు మార్పు మొదలైంది అది. ఇప్పుడు అదే ఏంటంటే మీకు ఒక సినిమా హిట్ అయిందండి, మీరు యావరేజ్గా మ్యూజిక్ కొట్టినా ఏదో ఒక్క పాట నార్మల్గా ఉన్నా కూడా మీకు అసలు రావాల్సిన కన్నా ఎక్కువ పేరు వస్తుంది, అంటే ఓవర్ రేటెడ్ అయిపోతుంది. అదే మీరు సినిమా ఆడకపోతే మీరు ఎంత ఖతర్నాక్ పాటనే ఖతర్నాక్ ట్యూన్ అండి, అట్లా ఎన్ని వృధా అయిపోయినాయి అవి. అది మీరు అది అండర్ రేటెడ్ అయ్యి అవన్నీ. సో ఇప్పుడు అట్లున్న ప్రతి పాట ఇప్పుడు వైరల్ అవుతుంది. పాటలు కాదు అంటే మీ దాకా వచ్చే అవకాశాలు వెనక్కి ఉన్నాయి. అంటే పెద్ద సినిమాలు ఇప్పుడు ఎట్లా ఉందంటే అది మీకు ఇందాక చెప్పాను, నేను పెద్ద సినిమా వాళ్ళకి టీజర్స్ చాలా చేశాను, నేను ట్రైలర్స్ చాలా చేశా. ఇప్పుడు మీరు పెద్ద సినిమాల్లో ఒకసారి యూట్యూబ్లో పెట్టి అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ పేరు లేదు, మిగతా అందరి పేర్లు ఉంటాయి, నా సినిమాలు అవి. మ్యాక్సిమం నా సినిమాలు అవి 90%. సో వాళ్ళకి ఏదైనా సార్ మాకు ఇట్లా అప్లికేషన్ ఉంది, మళ్ళీ వాళ్ళు ఎన్ఓసి సైన్ పెట్టని అంటున్నారు. సో ఇట్లా ఉంది సార్, మీరు టీజర్ మ్యూజిక్ అని వేయండి సార్, లేకపోతే ట్రైలర్ మ్యూజిక్ కంపోజ్డ్ బై నేను ఇంత కష్టపడే డే అనేది. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కష్టపడేదే పేరు కోసం. అంటే ఒక 10 మంది అప్రిషియేట్ చేస్తే మనకు అదే కడుపు నిండుతుంది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక ఎగ్జైట్మెంట్ లాగా మాకు ఇప్పుడు అరే పాట భలే చేసినావు కార్తీక్, మ్యూజిక్ భలే ఇచ్చినామంటే మాకు అదే 10,000 కదా. ఇప్పుడు నువ్వు అంత కష్టపడి ఎంత చేసినాక డే అండ్ నైట్ కష్టపడ్డాక ఎర్లీ మార్నింగ్ రిలీజ్ ఉన్నదన్నాక అంతా అయిపోయినాక మేము అందరికి చెప్పుకొని ఉంటాం. ఆ టైంలో పేరు పడదు. అందరూ ఉంటాయి, ఎడిటర్ ఉంటుంది, సినిమాటోగ్రాఫర్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, మన్ను మసానం అందరూ ఉంటాయి, కానీ ఇది మ్యూజిక్ ఉండదు. వాళ్ళు ఏమన్నంటే అట్లా కాదు సార్ మాకు ఆబ్లిగేషన్ ఉంది అంటే మేము ఇంకా ఫైనల్ కాలే టెక్నీషియన్ని. మరి ఫైనల్ కాకపోతే మాకు టీజర్ మ్యూజిక్ నచ్చింది కదా, టీజర్ మ్యూజిక్ అని వేయండి సపరేట్గా, అయిపోతుంది కదా. అట్లీస్ట్ అంటే ఇప్పుడు మనకు బాలీవుడ్లో కానీ హాలీవుడ్లో కానీ ఇండిపెండెంట్ ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, ఒక్కొక్క ఆర్ఆర్ అంటే బిట్స్కి కూడా చాలా మంది ఉంటారు. సో అట్లా మీరు వేసుకోవచ్చు కదా. అట్లా ఇట్లా ఇయ్యరు. లాస్ట్కి ఏమవుతుందంటే అంటే ఇప్పుడు కొన్ని సినిమాల పేరు ఎందుకు కానీ, ఇప్పుడు మీరు ఒక ఎస్టాబ్లిష్డ్ మ్యూజిక్ డైరెక్టర్ మీరు ₹1 కోటి తీసుకుంటే, నేను అంతకన్నా తోప్ మ్యూజిక్, అంతకన్నా బెటర్ మ్యూజిక్, అంతకన్నా బెటర్ క్వాలిటీ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం నేను మీకు ఒక 1/4 ఆఫ్ దట్ బడ్జెట్లో ఇస్తాను మీకు. నేను ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పొద్దులే అంటే కార్తీక్ చేసిన ఏదో హిట్స్ ఉన్నాయి కానీ సినిమాలు హిట్స్ లేవు కదా అని చెప్పి తటపటాయించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినాక వాడికి మీరు ₹1 కోటి ఇస్తారని వాడు మీకు చేస్తారు తప్పితే మీదేం గీతా ఆర్ట్స్ కాదు, లేకపోతే మీదేం చిరంజీవి సినిమా కాదు, మీది పెద్ద తోపు సినిమా ఏం కాదు, మీది ఒక నార్మల్ సినిమా, ఒక 5-6 కోట్ల బడ్జెట్ సినిమా మీది. వాడు మీకెందుకు టైం ఇస్తాడు? పెద్దవాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగా ప్రమోట్ చేస్తారు, వాళ్ళు ఇంకా బాగా జనాలకు తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు ₹1 కోటి ఇస్తే లిటరల్గా వాడు ఏం చేస్తాడు, మన దగ్గర ఉన్న 2-3 అసిస్టెంట్లు ఉంటారు, వాళ్ళతో కొట్టిస్తాడు. నేను ప్రామిస్ చెప్తున్నా స్టూడియో మీద, అట్లా చాలా సినిమాలు నాకు ఆర్ఆర్ స్టేజ్లో నా దగ్గరికి వచ్చినాయి. సార్ ఇది అనవసరంగా మీ దగ్గర నుంచి మేము బయటకు వెళ్ళినాము, మాకు మీరు కాపాడాలి, మీరు ఏం చేస్తారో తెలియదు, మీరు అడిగిన బడ్జెట్లో మేము ఎంతో కొంత, అంటే మళ్ళీ అప్పుడు కూడా అడిగింది ఇయ్యారు, మళ్ళీ మీకు కొంచెం జర మమ్మల్ని చూసుకోండి, ఆల్రెడీ మేము మనకి ఇంత ఇచ్చినాము, మా ఫోన్లు ఎత్తట్లేదు, అది చేయట్లేదు అని చెప్పి
వెంటిలేటర్ మీద ఉన్న ఐసీయూకి తీసుకొచ్చిన, ఐసీయూలో ఉన్నాయి జనరల్ వార్డుకి తీసుకొచ్చిన సినిమాలు నేను. చాలా సినిమాలు, చాలా అంటే చాలా సినిమాలు. తర్వాత వెంకటేష్ గారు వాసు సినిమాలో సీన్ ఉంటుంది, ఇడికి నువ్వు కొట్టేలేరా నేను అవసరం లేదు, లిటరల్గా ఉంటుందండి అది. అది మీకు ఇంకా ఇదంతా పక్కన పెడితే, అంటే మీరు ఏదైతే అసలు తోప్ మ్యూజిక్ డైరెక్టర్ తురుమ్ ఖాన్లు అవి ఇవి అనుకుంటున్నారో ఇండస్ట్రీలో, డెఫినెట్ వాళ్ళకి టాలెంట్ ఉంటుంది, బట్ వాళ్ళకి ఏంటంటే ప్రియారిటీ అంతే. అంటే ఈ సినిమా చేస్తే నాకు ఈ పెద్ద హీరో, పెద్ద సినిమా, నాకు రేపు పొద్దున అది వస్తుంది, చిన్న సినిమాలకి ఏం వస్తుంది ఒక చిన్నది. దాంతో వాళ్ళు ఆడియో కంపెనీ ఉంటుంది కదా, ఆడియో కంపెనీతో మాట్లాడడానికి కూడా వాళ్ళు ముందుకు రారు మ్యూజిక్ డైరెక్టర్లు. మరి నీకు ₹1,00,00,000 ఇచ్చి, లేకపోతే నీకు 50 లక్షలు ఇచ్చి, నీ పేరు వాళ్ళకు ఉపయోగపడుతుందనే కదా వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుంది. మరి అటువంటిప్పుడు నువ్వు ఎంత చేయాలి? చిన్న సినిమాను నువ్వు లేపాలి. పెద్ద సినిమాలు ఆల్రెడీ లేచి ఉంటే వాడికి హీరో ఉంటాడు, పెద్ద ప్రొడక్షన్ ఉంటుంది, పెద్ద ప్రొడ్యూసర్స్ ఉంటారు, అందరు ఉంటారు. చిన్న సినిమా బాధ్యత ఏంటంటే, నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నప్పుడు నీ పేరు వాళ్ళకు ఉపయోగపడాలి కదా. నువ్వు పాటలు గందరగోళంగా ఇస్తావు, సింగర్స్ని కరెక్ట్లో పెట్టవు, అసలు దాన్ని పట్టించుకోవు. రేపు పొద్దున ఆడియో కంపెనీతో మాట్లాడాలంటే లిటరల్గా ఇప్పుడు నేను ఒక సినిమా, ఒక మ్యూజిక్ చేస్తే నాకు అట్లీస్ట్ ఒక 15-20 లక్షలు ఆడియో కంపెనీ వాళ్ళు పే చేస్తారండి నాకు. వాళ్ళ సినిమాకు 5 లక్షలు 6 లక్షలు పే చేయరు. అట్లా చిన్న సినిమాలకు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్నాయి. చాలా వరకు నాకు ఫోన్లు చేసి ప్రొడ్యూసర్లు, సార్ ఒక్కసారి మీరు ఆదిత్య వాళ్ళతో మాట్లాడండి, ఒక్కసారి టీ సిరీస్ వాళ్ళతో మాట్లాడండి, మీకు తెలుసు కదా అందరూ, ఒకసారి మీరు లహరి వాళ్ళతో మాట్లాడండి అంటే, వాళ్ళు ఏంది కార్తీక్ ఇంత ఘోరంగా ఉన్నాయి క్వాలిటీ, ఇది ఎవరు చేసిన నిజంగా అంటే, ఆ మ్యూజిక్ డైరెక్టర్ అంటే, అవునండి వాళ్ళే చేసిందంటే, మేము నిజంగా తీసుకోలేము, ఏదో ఇంకా మాకు ఇంకా మీరు చెప్తున్నారు కాబట్టి 50,000 ఇస్తాం, ₹1,00,000 ఇస్తాం. ఏదో ₹1,00,00,000 తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్కి ఆడియో కంపెనీ ఇచ్చే పైసలు ఇవి. అదే నేను నార్మల్గా అందులో ఒక 1/4 తీసుకునేటోనికి, లేకపోతే ఇంకా చాలా తక్కువ తీసుకుంటే నాకు ఆల్మోస్ట్ నేను పెట్టిన పైసలన్నీ ఆడియో కంపెనీ ద్వారా వచ్చేస్తాయి. ఇప్పుడు వీళ్ళు నమ్మరు, ఇటు సినిమా ఆగమైపోతుంది, అటు ఆదాయమైపోతుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక ఆర్టిస్ట్ని, ఒక టెక్నీషియన్ వాడి వర్క్ను నమ్మి, వాడు చేసిన సినిమా ఆడిందా ఆడలేదా అని కాదు, వాడు చేసిన వర్క్ను నమ్మి ఎప్పుడైతే నువ్వు 100% జెన్యూన్గా నువ్వు తీసుకుంటావు అప్పుడు వర్కౌట్ అవుతుందండి. అట్లా చేసిన చాలా సినిమాలు వర్కౌట్ అయినాయి కదా, చిన్న చిన్న సినిమాలు కూడా చాలా పెద్ద పేరు వచ్చినాయి కదా. బట్ అట్లా ఉండరు మెజారిటీ. ఇప్పుడు మారుతున్నారు. నేను 4 సినిమాలు సైన్ చేశాను, 4 మంచి ప్రాజెక్టులే, 4 మంచి సినిమాలు, 4 పబ్లిసిటీ చేసుకునే స్థాయిలో ఉన్నాయి. వాళ్ళందరూ నేను చేసిన సినిమాలు కాదు, నేను చేసిన వర్క్ను చూసి వాళ్ళు వచ్చినారు ఇప్పుడు. ఓకే, అట్లా లేదు ఇప్పుడు కొత్త మ్యూజిషియన్స్ అంటే ఇండిపెండెంట్ మ్యూజిషియన్స్ కూడా బాగా వస్తున్నారు. వస్తున్నారు. రీసెంట్గా ఇప్పుడు లిటిల్ హార్ట్స్ సింజిత్ కానీ, అవును. లేదంటే కళ్యాణ్ నాయక్ కానీ, అవును. అవును. సో వాళ్ళ మ్యూజిక్ కూడా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ దగ్గర కొంచెం నాకు బాగా అనిపిస్తుంది థింగ్ ఏంటంటే, సాహిత్యం అర్థమవుతుంది, అర్థమవుతుంది. అవును. వినబడుతుంది, అర్థమవుతుంది. అవును. ఓకే, ఎందుకంటే కొంచెం ఈ మధ్య కొంచెం నాయిస్ పొల్యూషన్ ఎక్కువ మ్యూజిక్ అనగానే, సో ఆ నాయిస్ పొల్యూషన్ నుంచి కొంచెం మెల్లగా మళ్ళీ పాట అంటే వినిపిస్తుంది. వాళ్ళకు కూడా అండి, అంటే సినిమాలు ఆడినాయి కాబట్టి తెలిసిందండి వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళు సినిమాలు ఆడినాయి కాబట్టి తెలిసింది, ఆడకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ట్రూ అంతే. అంతే. ఎందుకు సింజిత్ ఉన్నాడు, ఆరంభం అనే సినిమా చేశాడు, దానికి కూడా తన బెస్ట్ వర్కే ఇచ్చాడు. బట్ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో, ఫ్లాప్ ఇన్ ద సెన్స్ కమర్షియల్ గా ఆడకపోవడంతో అది ఎవరికి తెలియలేదు వర్క్. బట్ లిటిల్ హార్ట్స్ తో తనకి మంచి పేరు వచ్చింది. కళ్యాణ్ నాయక్ అనే అబ్బాయి కూడా, అంటే వాళ్ళిద్దరు నాకు పర్సనల్ గా తెలుసు కాబట్టి పేర్లు చెప్తున్నా అంటే, కళ్యాణ్ నాయక్ అనే అబ్బాయి కూడా చాలా ఇప్పటి నుంచో సాంగ్స్ చేసుకుంటూ వచ్చాడు. బట్ ఎప్పుడైతే మారుతి రావు రమేష్ గారి సినిమా ఒకటి ఉంటుంది, సో ఆ సినిమాకి ఎప్పుడైతే ఆ సాంగ్ ఒకటి బాగా వర్కౌట్ అయిందో అప్పటి నుంచి తనకి ఇది వచ్చింది, పేరు వచ్చింది. అట్లా అంటే ఈవెన్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, కొన్ని పాట ఆడి సినిమా ఆడితే నీకు అసలు డబుల్ బొనాంజా అనమాట. ఇప్పుడు మన దూరం కరిగిన అనేది పాట ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇప్పటికిన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది. నాకు మారుతి గారు కాల్ చేశారు, సాయి రాజేష్ గారు కాల్ చేశారు, అండ్ విశ్వప్రసాద్ గారు పర్సనల్గా అప్రిషియేట్ చేశారు, మైత్రి వాళ్ళందరూ ఆ పాట విని చాలా బాగుంది ఎప్పుడు లేదని చెప్పాను. ఇట్లా సినిమా కూడా అంటే స్టోరీ ఇట్లా అది కొంచెం వర్కౌట్ అయితే బాగుంటుంది సార్, ఇట్లా అన్నాక ఇప్పుడు సినిమా ఆడలేదు. అసలు సినిమా లేనట్టు ఎవరికి తెలియదు, బాగానే కష్టపడ్డారు, బట్ ఇంకా అన్నీ అనుకున్నట్టు జరగవు కదా, అంటే అది ఆడలేదు. బట్ అది అంతే కదా మన అదే కనుక సినిమా ఆడితే, ఇక్కడ సినిమా రిలీజ్ అవ్వకముందే అది ఆల్మోస్ట్ ఒక 20 మిలియన్ వ్యూస్కి వెళ్ళింది అది. ఇప్పుడు మీరు చెప్పిన అందరి మ్యూజిక్ డైరెక్టర్ల పాటలు సినిమా హిట్ అయినాక వెళ్ళినాయి పాటలు, సినిమా ముందు వెళ్ళలేదు. నా సినిమా రిలీజ్ అవ్వకముందే వెళ్ళింది. సో అందుకే అంటున్నా, అది కొంచెం అంటే మనకి ఎంత లక్ ఉన్నా, అది మనకు ఎంత అది ఉన్నా కూడా ఒక పిసరంతైనా లక్ ఉండాలంటారు అది. సో అది అన్ని కలవాలండి. అది అంటే ఇంకొకటి ఏంటంటే, మన ఇండస్ట్రీ కూడా అది సామాన్యంగా అది నార్మల్ ఊరికే అన్ని ఇచ్చే ఇండస్ట్రీ కాదు. అది మొత్తం మనల్ని, అంటే మన జీవితాన్ని తీసుకుంటుంది, మన టైంని తీసుకుంటుంది, మన కష్టాన్ని తీసుకుంటుంది, అన్ని ఎవ్రీథింగ్ అది తీసుకొని మొత్తం బట్టలు ఇప్పి నడి రోడ్డు మీద కూర్చోబెడుతుంది. కూర్చోబెట్టి అప్పుడు ఒక్కొక్కటి ఇస్తుంది, అంతకన్నా బెటర్ ఇస్తుంది, ఎదుర్కొన్న దానికన్నా బెటర్ ఇస్తాయి. బట్ ఆ టైంలో మనం పేషెంట్గా, అంటే మనం ఓపికగా లేకుండా మనం ఇక వద్దులే అని చెప్పి క్విట్ చేసినాం అనుకోండి, ఇంక కష్టం. బట్ అది తట్టుకొని నిలబడగలిగితే, ఇప్పుడు నేనే ఉన్నా, ఇప్పుడు మనం స్టూడియో, నా ఓన్ స్టూడియో, మీరు చేస్తున్నారు ఇంటర్వ్యూ, నాకు స్టూడియో లేదు ఇదివరకు. నాకు వెరీ బిగినింగ్లో అసలు అంటే
నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అమ్మ ఇప్పుడు ఇప్పుడు 1000 రూపాయలు రెంట్ కట్టాలి, అప్పుడు ఎంత 700 600 ఉండే, ఇప్పుడు రెంట్ కట్టాలి అంటే ఆ లెక్కలు వేసుకున్నట్టు నేను రికార్డింగ్ కన్నా ముందు ఇది ఎన్ని గంటలు అయిపోతుంది ఏంది అసలు మన చేతిలోంచి పడితే మన చేతిలో పడితే మన దగ్గర పైసలు అదో ఉండకపోయి మెంటల్ టెన్షన్ అది మెంటల్ టెన్షన్. సో అది ఉన్నాము హిట్లా ఫట్లా అని పక్కన పెడితే నా పాటలు వెళ్ళినాయి, జనాలు ఆదరించంలో ఒకదాని నుంచి ఒకదానికి వచ్చినాయి, మళ్ళీ ఒక్కొక్కటి మనం పోక్ చేసుకుంటూ ఈ స్టేజ్కి వచ్చినాం, ఒక ఓన్ స్టూడియో ఎస్టాబ్లిష్ చేసినాం. సో టైం పడుతుందండి ప్రతిదీ, నీకు ఇన్స్టాంట్గా వచ్చింది ఇన్స్టాంట్గానే పోతుంది అది. సో గ్రాడ్యువల్ మెల్లగా వచ్చింది అది అది ఉంటుంది, స్థిరంగా ఉంటుంది అది. ఓకే, ఇన్స్టెంట్ అన్నారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ సింగర్స్ గురించి చెప్పండి. మీ ఒపీనియన్ ఏంటి అసలు వాళ్ళ మీద? ఇన్స్టాగ్రామ్ అదే అండి, ఇప్పుడు నేను ఇందాక అన్నా కదా, ఇన్స్టాంట్గా వచ్చింది ఇన్స్టాంట్గానే పోతుంది అది. సో మీకు ఒక కన్సిస్టెన్సీ అంటే మీరు ఒక 10 ఏళ్ళు మీరు ఒక దాంట్లో స్థిరంగా ఉన్నారంటే అది సక్సెస్ నా దృష్టిలో. మరి ఇన్స్టాంట్గా ఇవాళ నైట్ మీకు హిట్ వచ్చింది, రేపు పొద్దున 10 ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు, మీకు ఒక 10 మిలియన్ల వ్యూస్ వచ్చింది, మీ గురించి మొత్తం మీమ్స్ రాసిండ్రు, అది ఇది చేసిండ్రంటే ఆడ వాడిది ఎంత ఉంటుందో ఛానల్స్ కూడా అంతే ఉంటుంది. మాకు కూడా వీడి కంటెంట్ కావాలి, వీడిది మేము కూడా యూజ్ చేసుకోవాలని ఉంటారు. కానీ తర్వాత వాడి నుంచి ఏం ప్రొడక్ట్ రాని రోజు వాడు పాతోడు అయిపోతాడు కదా. ఇప్పుడు నెక్స్ట్ వాడు ఏం చేయకుండా, లేకపోతే అదేదో ఒక ఫ్లూక్గా హిట్ ఏం చేయకుండా ఉంటే ఇంకా మర్చిపోతారు జనాలు. అట్లా ఎంతమంది వచ్చిండ్రు మన దగ్గర, ఇప్పుడు బాలీవుడ్లో కానీ మన దగ్గర కానీ ఎంతమంది సింగర్స్ సింగిల్ నైట్లో స్టార్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? అందరూ సింగిల్ నైట్లో డ్యాన్స్ స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు, సింగిల్ నైట్లో ఎక్కడైనా మనం ర్యాండమ్గా కనిపిస్తూ ఉంటారు. అది నేను బిలీవ్ చేయనండి. అది అంటే మీ కన్సిస్టెన్సీగా మీరు మెయింటైన్ చేస్తున్నారు, ఒక దాంట్లో నిలదొక్కుంటున్నారు. మీరు ఎంతో పెద్ద గ్రోత్ అక్కర్లేదు, నిన్నటికి వాటికి ఎంతో కొంత మీకు లిటిల్ గ్రోత్ ఉన్నా సరిపోతుంది. అది సక్సెస్ అండి, ఇన్స్టాంట్గా వచ్చేది అది నేను బిలీవ్ చేయను. ఓకే, అయితే మీరు చాలా సీనియర్ సింగర్స్తో కూడా వర్క్ చేస్తున్నారు. అవును. సో అది దట్టు కొన్ని ప్రైవేట్ సాంగ్స్ చేశారు, సినిమా సాంగ్స్ కూడా చేస్తున్నారు కదా. సో వాళ్ళతో ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే మనం అదొక ప్రివిలేజ్ అండి, అంటే ఒక ప్రివిలేజ్ అనాలా లేకపోతే బ్లెస్సింగ్ అనాలి నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఇక్కడ మనలో ఉన్న వాళ్ళు కూడా అందరూ మనం పుట్టి పెరిగిన సింగర్స్. అంటే మనం చిన్నప్పటి నుంచి మనము కొంతమందిని ఇన్స్పైరింగ్గా తీసుకుంటాం మనం. అంటే నేను స్కూల్లో చదువుకునేటప్పుడు నేనున్నాను అని ఒక సినిమా రిలీజ్ అయ్యి ఉండే, ఐడియా ఉంది కదా మీకు? నాగార్జున గారిది. అందులో ఒక పాట ఉంటుంది, చీకటితో వెలిగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలిపే చెప్పెను నేనున్నానని. అది కీరవాణి గారు. సో నేనున్నాను అనే సినిమా నార్మల్గా నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే నార్మల్గా ఆటోలలో అట్లా ఇట్లా వెళ్తుంటే ప్లే చేసేటోళ్ళు కదా, ఎందుకంటే అది బాగుండేది. సో నేను మా అమ్మమ్మని అడిగినప్పుడు అట్లా మా అమ్మమ్మ నాకు ప్రతి బర్త్డేకు 50 రూపాయలు 40 రూపాయలు వచ్చేది చిన్నప్పుడు. అమ్మ నాకు ఒకటి క్యాసెట్ కొనుక్కుంటాను, నేనున్నాను అని ఒకటి రిలీజ్ అయింది. అసలు లైఫ్లో నేను ఫస్ట్ టైం అనమాట ఒక క్యాసెట్ వాక్మెన్లో పెట్టుకుని వినడం. అంటే అప్పుడు క్యాసెట్లు ఇవంతా కొంచెం అంటే మా చాలా వెరీ రూరల్ ఏరియా అండి అది. సో మీకు ఈ చెట్టులో గీకుడు ఉంటుంది, అంటే కాయంతో ఇట్లా రబ్ చేస్తే మీకు ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ దాంట్లో మ్యాచ్ అయితే ఆ వస్తువు ఇస్తారు మనకు. ఓకే, దాన్ని ఏమంటారు, దాన్ని అది నాలో జాతరలలో కూడా ఉంటుంది. సో నాకు మా పక్క షాప్లో అది రబ్ చేస్తే నాకు వాక్మెన్ వెళ్ళింది. వాక్మెన్ వెళ్ళింది. సో ఆ వాక్మెన్ తీసుకొని నా బర్త్డే ముందు రోజు అనమాట, ఇప్పుడు ఏదో 6th క్లాస్ సంథింగ్ ఎంతో ఏదో క్లాస్లో ఉన్నా. సో మా అమ్మని అడిగి, అమ్మమ్మ ఇట్లా నాకు వాక్మెన్ వెళ్ళింది, నువ్వు ఎట్లా నాకు ఇస్తావు కదా, నేను ఈ క్యాసెట్ ఇంత రేట్ ఉన్నది, ఇది నాకు ఇది ఇప్పి అదేనంటే మా అమ్మ ఉండి సరే కొనుక్కోమని చెప్పి అది ఇచ్చిందనమాట. ఇస్తే అప్పుడు ములుగని మా దగ్గర టౌన్ 10 కిలోమీటర్లు సైకిల్ మీద పోయి, సైకిల్ మీదనే అంత అప్పుడు 10 కిలోమీటర్స్ సైకిల్ మీద వెళ్ళి, అంటే స్కూల్ కూడా సైకిల్ మీదనే వెళ్ళేవాడిని. 9 కిలోమీటర్స్ పోను 9 కిలోమీటర్స్ రాను, 18 కిలోమీటర్స్ రోజుకు మన డ్రైవ్. సో వెళ్ళి రిటర్న్లో వచ్చేటప్పుడు అది తీసుకొని క్యాసెట్ అది కొనుక్కొని ఆ వాక్మెన్లో విన్నప్పుడు, అంటే పెద్ద పెద్ద సింగర్స్ వాళ్ళు పాడుతున్నప్పుడు బాలు గారు కానీ చిత్ర గారు కానీ అండ్ శ్రీమంజునాథలో ఒక పాట ఉంటుంది బ్రెత్లెస్ సాంగ్, శంకర్ మహాదేవన్ గారిది. ఆ పాట విన్నప్పుడు కానీ ఓం మహ ప్రాణదీపం, నెక్స్ట్ బాలు గారు అన్నీ, ఇంకా ఇళయరాజా గారి కంపోజిషన్స్ ఇవన్నీ ఇక బాగా వినేవాడిని వాక్మెన్లో. ఇక అంటే మాకు 10 రూపీస్ ఇస్తే అటు ఇటు 2 దిక్కుల ప్రింట్ చేసిస్తారనమాట పాటలు. సో అట్లా అన్నీ వినేవాని అనమాట. వింటున్నప్పుడు అనుకున్నట్టు అసలు ఎంత మంచిగా ఉంటుంది, వింటుంటే అసలు ఏం బయట ప్రపంచం తెలియదు, మొత్తం మనం వినొచ్చు. అవన్నీ మంచిగా పాటలు రాసుకొని ప్రాక్టీస్ చేసి పాడి, అంటే నాకు అప్పటి వరకు ఏంటిది, వాళ్ళు ఎక్కడనో నేను ఎక్కడనో, వాళ్ళకి ఒక దైవం లాగా వాళ్ళు ఎక్కడనో ఉంటారో, అసలు వాళ్ళకి మనకు సంబంధం లేదు. వాళ్ళు మనకు పాటలు ఇస్తున్నారు, మనం పాడుతున్నాం, కానీ అసలు వాళ్ళ వర్క్ ఏంటిది, వాళ్ళు ఏంటిది అసలు అప్పుడు అట్లా ఆలోచించలేదు మనం. అది ఎక్కడనో మనం అందుకోలేనంత దూరం అనుకున్నాం మనం అంతే. తర్వాత కట్ చేస్తే అక్కడ నుంచి ఇంటర్మీడియట్కి వచ్చినాక, బీటెక్ వచ్చినాక అండ్ వేరే మన అన్న వాళ్ళ కంపోజిషన్స్ కట్టి వెళ్తుంటే, అప్పుడు వెళ్తున్నప్పుడు నా గ్రాడ్యువల్గా నేను ఎప్పుడైతే జాబ్ రిజైన్ చేసి దీంట్లోకి వచ్చాక మరి అది మాకు నేను మనసులో నాకు అట్లా బలంగా నా కోరికను అర్థం చేసుకున్నాడు దేవుడు ఏందో. కానీ నేను ఎవరినైతే విన్నానో నా కెరీర్లో స్టార్టింగ్లో, అంటే నా బిగినింగ్ నేను చిన్నప్పుడు చైల్డ్హుడ్లో
వాళ్ళందరితోని ఫస్ట్ 3-4 ఇయర్స్లోనే వర్క్ చేసే అవకాశం వచ్చింది. ఓకే. ఫస్ట్ 3-4 ఏళ్లలోనే. చిత్ర గారితో వర్క్ చేస్తున్నప్పుడు అంటే నేను చెన్నైకి వెళ్ళా ఫస్ట్ టైము. సో వెళ్ళినప్పుడు తను చూడడంతో నాకు అన్నీ గుర్తొస్తున్నాయి. చిన్నప్పటి నుంచి తన పాటలు విన్నవి అయితే నేను గుర్తొస్తున్నాయి. ఆమె ఒకటేనా ఓకే ఒకటే. అంటే మనం చూడడమే ఒక అదృష్టంలా భావిస్తాం కదా. అది పాడియడం అనేది అది దట్టు మనకు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఫ్యామిలీలో ఎవరు లేరు, ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. సో ఒక పాట నుంచి ఇంకొక పాట, ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకొక ప్రాజెక్ట్ అట్లా వస్తున్న అవకాశాలు అవన్నీ కూడా. సో చిత్ర గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను నాకు అర్థం కాలే. అంటే నేను చాలా అంటే షాక్లో ఉన్నా నేను. ఉండి అసలు మీరు ఏం నర్వస్ కావద్దు, ఏం కావద్దు, మీరు కంపోజర్ అంటే మీరు పెద్ద నాకు, నేనే చిన్న, నేను నేర్చుకుంటా సాంగ్, నేను ఇప్పుడు మీకు శిష్యురాలు లేదనమాట. సో అట్లే మీరు అక్కడ, నేను ఎక్కడ కూర్చున్నా చిత్ర గారు ఇక్కడ కూర్చున్నారు. ఆ వీడియో కూడా ఉంటుంది ఇన్స్టాలో. సో ఒక్కొక్క లైన్ చెప్తుంటే రాసుకోవడము. ఫోన్ వాళ్ళ అసిస్టెంట్కి ఇచ్చింది ఆమె, అసలు ఫోన్ తీసుకురాలేదు అమ్మ. ఒక్కొక్క లైన్ చెప్తుంటే రాసుకొని నేను చేసిన ట్యూన్ ఇప్పుడు మీకు అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్యూను, లిరిక్ రాసుకుంది. అమ్మ ఇది ట్యూన్ అమ్మ, ఇది లిరిక్ అమ్మ అంటే చారెడు చారెడు సంపెంగ పువ్వులు సందామామయ్యలో సందామామయ్యలో. అది కొంచెం మనం స్లాంగ్ కావాలి కాబట్టి చారెడు వద్దు, సారెడు సారెడు ఇట్లా అనాలి అంటే అది తను ఇంప్లిమెంట్ చేయడము. నెక్స్ట్ నా 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 ఆ చిన్న చిన్న సంగతులు గమకాలు అవి తనకు ఈజీగా వస్తాయి కదా. అవి వద్దామా మనకు తెలంగాణ ఇది వద్దు కదా, కొంచెం దాన్ని సెటిల్ చేద్దాము. సందామామయ్యలో సందామామయ్యలో అట్లా ప్లేన్కి వెళ్దామంటే ఓకే పర్లేదు అట్లా. అంటే తను నీట్గా అర్థం చేసుకొని సినిమా పాట అయితే ఒకలాగా పాడాలి, ఫోక్ సాంగ్ అయితే ఒకలాగా పాడాలి, లాలి పాట అయితే ఒకలాగా. లాలి పాటలో మనం మాధుర్యత చూపించాలి, మన పాండిత్యం కన్నా కూడా మనం అది మధురంగా ఉండాలి వినే వాళ్ళకి. సో అవన్నీ అర్థం చేసుకొని అసలు ఫోన్ ఏ కాల్స్ వచ్చినా ఏ మెసేజ్ వచ్చినా పక్కన పెట్టుకొని, అంటే ఒకటి అనిపిస్తుంది అంటే సక్సెస్ అనేది ఒక 10% మన టాలెంట్, 90% మన డిసిప్లిన్, హార్డ్ వర్క్. ఈ డిసిప్లిన్ హార్డ్ వర్క్ వాళ్ళకు దండిగా అసలు వాళ్ళకు మస్తు అంటే మస్తు ఉన్నది వాళ్ళకు. అంటే వాళ్ళు మనతో మాట్లాడే విధానం కానీ వాళ్ళు దిగింది దాంతో. అసలు బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తే ఒక ఇన్సిడెంట్, చిత్ర గారు కానీ, పి సుశీల గారు తెలుసు కదా, పి సుశీల ఇప్పుడు పాడట్లేదు మానేశారు. పి సుశీలమ్మ గారు బర్త్డే రోజు ఇంటికి వెళ్ళి అమ్మ నేను బొమ్మల రామారావు ఒక సినిమా చేస్తున్నా, దానిలో ఒక విలేజ్ బేస్డ్ ఒక పాట ఉంటుంది, మీరు పాడాలి అంటే అయ్యో నేను పాడలేను, నా ఏజ్ అయిపోయింది, నేను పాడలేను. లేదమ్మా మీరు పాడాలి, మీరు మాకు చాలా ఇష్టము అంటే తను అన్న స్టూడియోకి తీసుకొచ్చి పాడించినాం అనమాట. తను కూడా అంతే హ్యాపీగా కూర్చొని రాసుకొని పాడి. అసలు ఇంత అంటే మన బలం గురించి మనం తెలియకపోతే మనం ఎప్పుడూ చాలా వినయంగా ఉంటామని అంటారు. వాళ్ళ బలం గురించి వాళ్ళకు తెలియదు, వాళ్ళు వినయంగానే ఉంటారు. ఆ వినయంగా ఉంటేనే వాళ్ళ బలం అనేది బయటకు వస్తుందని వాళ్ళు నమ్ముతారు. బాలుగారు కూడా అంతే. బాలుగారు యాక్చువల్లీ తను నాకు కాల్ చేసే అంత అది టైం లేదు తనకి, ఏదో వేరే ఈవెంట్లో ఉన్నారు. తను నా మెయిల్ ఐడి అడిగి, వాళ్ళ పర్సనల్ సెక్రటరీ నా మెయిల్ ఐడి అడిగి, ఆ మెయిల్లో ఏదో నైట్ టైంలో నేను పడుకుంటా అని తెలిసి, ఇట్లా మీరు పడుకుంటారేమో ఈ టైం కానీ నేను కాల్ చేయట్లేదు, ఈమెయిల్ పెడుతున్నా, ఈమెయిల్ పెడుతున్నా మీకు, పాట చాలా బాగుంది, చాలా బాగుంది పాట. ఏ పాటకి? నేను వెరీ కెరీర్ బిగినింగ్లో స్వచ్ఛ భారత్ అని చెప్పి ఒక క్యాంపెయినింగ్ చేశామండి ఇండియా లెవెల్లో. అప్పుడు చేసినప్పుడు అన్నమాట తెలుగులో దేశపతి శ్రీనివాస్ గారు రాశారు. చాలా బాగుంది అది సాంగ్. అది అంటే నేను ఏదో ఇంకా వేరే నార్మల్ అనుకున్నా, బట్ విన్నా చాలా నచ్చింది నాకు. సో ఒకవేళ మీరు పాడితే బాగుంటుంది అని మీరు అన్నారు, మీరు పాడితే బాగుంటుంది, నేనే పాడతా ఇది అని నాకు ఒక చిన్న ఫేవర్ చేయాలి మీరు అన్నది. అంటే మీరు ఇందాక అన్నారు కదా, సినిమాలో లౌడ్ సక్సెస్ కాదు, సైలెంట్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూస్తున్న చిత్ర గారు కానీ, శంకర్ మహాదేవన్ గారు కానీ, వీళ్ళు చాలా స్ట్రగుల్ పడ్డారండి వాళ్ళు. అంటే మనం ఒక 6-7 ఇయర్స్ తర్వాత వాళ్ళ జర్నీ మనం చూసినాం కానీ ముందు చాలా స్ట్రగుల్ పడ్డారు వాళ్ళు. బట్ అయినా కూడా వాళ్ళు అట్లా ఉన్నారు అంటే వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ డిసిప్లిన్ అంతే. బాలుగారు కూడా అంతే. అదే తను ఈమెయిల్ డ్రాప్ చేసి నీట్గా చేసి మీరు పడుకుంటారేమో అని చెప్పి ఈమెయిల్ చేస్తున్నా ఈ టైంకి, రేపు నేను రికార్డింగ్ చేస్తాను మార్నింగ్ టైంలో, మీరు పాడితే బాగుంటుందని కాదు నేనే పాడతా, ఇది మీరు పాడితే బాగుంటుందని చెప్పి పొలైట్గా అడిగారు, లేదు నేనే పాడితే, నాకు బాగా నచ్చింది పాట. అది నేను చాలా ఎవరో సీనియర్ అనుకున్నా, నేను ఈ పాట కంపోజ్ చేసిన వాళ్ళు నాకు మీ ఏజ్ అదంతా చెప్పారు, మీరు చాలా చిన్నవారని తెలిసింది, బట్ అయినా కూడా నాకు లేదు అంటే మీరు మీ టాలెంట్కి అది నిజంగా నేను చాలా అంటే నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది మీ మీద, చాలా పెరిగింది అని చెప్పి ఒక చిన్న ఫేవర్ కావాలంటే, నేను ఫేవర్ అంటే ఏముంటుంది ఫేవర్ అని అడిగాక మళ్ళీ కింద మెసేజ్లో
నాకు స్కేల్ కొంచెం ఎక్కువైంది, ఇంకొక హాఫ్ నోట్ తగ్గిస్తారు, ఈ మైనర్లో చేశాను అది. సో ఒక డి షార్ప్ అట్లా చేస్తే బాగుంటుంది, ఒక హాఫ్ నోట్ అయినా తగ్గించగలిగితే మీకేం ఫీల్ పోదు అనుకుంటే నేను కొంచెం ఈజీగా పాడగలుగుతా అన్నారు. అంటే చెప్పే విధానం కూడా చూడండి, మీకు ఆ పాట ఫీల్ పోదు బాగానే ఉంటుంది అనుకుంటే తగ్గించండి, నాకు కొంచెం ఈజీగా పాడగలుగుతాను నేను అన్నారు. అని నేను చూసి షాక్ అయిపోయి నేను మొత్తం అందరికీ చూపిస్తున్నా, వెళ్ళిన రిప్లై కూడా మర్చిపోయా. స్క్రీన్ షాట్ తీసి అందరికి కొట్టి బాలయ్య గారు మేడం నా పాట గురించి అని చెప్పి అందరికి పెట్టాను నేను. అంటే ఇప్పుడు అంటే మీకు ఒకటే డిఫరెన్స్ అండి, ఇప్పుడు వస్తున్న సింగర్స్ తక్కువ ఎక్కువ అని నేను అనను, కానీ ఇప్పుడు ఇదే 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 సిచ్యువేషన్ వాళ్ళకి ఎదురైతే ఫస్ట్ థింగ్ వాళ్ళు పాట ముందు వినరు, స్టూడియోకి వచ్చాకే వింటారు, ఫోన్ పక్కన ఉంటుంది, ఈలోపు వాళ్ళ దోస్తు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో కాల్, ఇంట్లో అమ్మ నాన్న ఎవరో కాల్ చేస్తారు, అదేదో టెన్షన్ ఉందనుకోండి ఒక 10 నిమిషాలు బయటకు పోతారు, పోయినోడు 10 నిమిషాలు రాడు, వాడు సిగరెట్ అని అదని ఇదని అర్ధగంట తర్వాత వస్తాడు, కార్తీక్ ఒక్క చిన్న ఛాయ్ తెప్పిస్తామంటారు. ఏమన్నా దేనికి వచ్చినాము, ఏం చేస్తాము, వీడు ఏం చేస్తాడు ఈడ అసలు అర్థం కాదు మనకు. ఇక తర్వాత ఇదంతా పక్కనట్టుగా అంత కాదు, మనకు లేట్ అవుతుంది కొంచెం ఇది చేయాలి అర్జెంట్గా, చేద్దాం అంటాడు. అంతేనాక స్కేల్ అప్పుడు చెక్ చేసుకుంటాడు, అబ్బా ఇది ఒక్క 1 నోట్ ఎక్కువైందబ్బా, నాకు ఒక్క 1 నోట్ అయినా తగ్గిద్దాం అంటాడు అప్పటికప్పుడు. అది మళ్ళీ ప్రాసెస్ చేయాలంటే మళ్ళీ ఒక గంట టైం. ఇట్లా చేసినప్పుడు అంటే వుడ్లింగ్ ఎఫెక్ట్ అంటారు, అది అంటే ఎక్కువ మనం ట్రాన్స్పోజ్ చేస్తే అది క్వాలిటీ దెబ్బతింటుంది. సో దాన్ని మనం మేనేజ్ చేయాలి, దాన్ని అది చేయాలంటే రిథమ్స్ వరకు ఓకే, కానీ మనకి మెలోడీ ఇన్స్ట్రుమెంట్స్ దెబ్బతింటాయి, అది ఒక ప్రాసెస్ ఉంటుంది. అది ఇది ముందు చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేను ఒక 2-3 డేస్ నుంచి మనం ఫాలో అప్ చేస్తున్నాం, నేను కానీ మా మేనేజర్ కానీ ప్రొడక్షన్ మేనేజర్ కానీ చెయ్యరు. పోనీ అంటే వీళ్ళు 24/7 బిజీ ఉంటారంటే ఉండరు. అంటే ఇంకా వర్క్ మీద ఇదే లక్కీగా ఒక పాట హిట్ అయింది, వాళ్ళు ఫేమ్ వచ్చిందని చెప్పి ఒక వర్క్ను చాలా తేలిగ్గా తీసుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు చిత్ర గారు కానీ మనో గారు నా ప్లేస్లో కూర్చొని టీ తాగాక తను రాసుకుంటున్నప్పుడు టీ కప్ ఇక్కడ పెట్టారు, బట్టి వెంటనే లేచి అయ్యో సారీ అని చెప్పి టీ కప్ తీసి పక్కన పెట్టారు. సార్ ఇది ఒక మనకు ఒక దేవుడు లాగా, ఇది నేను అట్లా పెట్టొద్దు, అట్లా చేయొద్దు అని చెప్పి నాకు మా గురువు గారు చెప్పారని చెప్పి కూర్చొని అది పక్కన పెట్టి, సార్ మీరు రికార్డింగ్ చేయండి సార్, నేను మధ్యలో ఇంప్రూవైజేషన్స్ అవి ఉంటే నేను నాకు తోచిన నేను చెప్తానంటే అట్లా వద్దు, ఏదైనా మనం ఇక్కడే కూర్చొని అన్ని రాసుకుంటాను నీట్గా, ఆ లిరిక్ ముందే ఆ లిరిక్ కూడా మొత్తం రాసుకొని ఇంప్రూవైజేషన్స్ అని. సార్ 90% సింగర్స్ ఇప్పుడు నేను చెప్తున్నా ఎవరు లిరిక్ రాసుకోరు, అప్పటికప్పుడు వాట్సాప్లో పంపిస్తే పాడతారు అంతే. నేను చెప్తున్నా కదా ఎవరైనా అంతే. శ్రీరామ్ కూడా ఎందుకు సక్సెస్ అయ్యాడు, శ్రీరామ్ నాకు 1 వీక్ నుంచి ఫాలో అప్ చేస్తున్నాడు. ఓకే చాలా బాగుంది ఆ లిరిక్, నేను ఎట్లా ప్రొనౌన్స్ చేయాలి, ఎట్లా పలకాలి, ఆ స్కేల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, దీన్ని ఇంకెట్లా చేద్దాం, అట్లా ఒక మనకు దాని గురించి డిస్కషన్ చేస్తే కదా మంచిగా వచ్చేది. ఏదో వీళ్ళు ₹1,00,000 ఇస్తున్నారో నేను పాడుతున్నా బయటికి పోయినా అంటే కాదు కదా అది. సో అది అసలు ఈ సింగర్స్లో మిస్ అయిందండి కంప్లీట్గా అది. ఇప్పుడు అదే నాది ఏంటంటే ఇప్పుడు మనకు హిట్టు పడేదంతా చేస్తే కొంచెం దీన్ని ప్రక్షాళన చేద్దామని ఉంది నాకు. అంటే రియల్ టాలెంట్ని, రియల్ డిసిప్లిన్ని బయటికి రావాలి. ఏదో ఇన్స్టాగ్రామ్లో హిట్ అయ్యి లేకపోతే అది హిట్ అయ్యి ఏదో వచ్చింది కదా అని చెప్పి అది ఫేమ్, అది అసలు కొంచెం కష్టమే, ఏం అయిపోతుంది, డెఫినెట్గా అయిపోతుంది. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి కార్తీక్? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ప్రస్తుతము ఒక 4-5 ఉన్నాయి మంచి ప్రాజెక్ట్సే. ఇప్పుడు సుయోధన్ మహారాజ్ అని చెప్పి తెలిసే, సుయోధన్ మహారాజ్ అంటే అది అది అన్నీ కుదిరితే మళ్ళీ సక్సెస్ మీట్కి మనం ఎట్లనే ఇంటర్వ్యూ చేస్తాం, అంత మంచి ప్రాజెక్ట్ అవుతుంది అది. అంటే ఒక పాత్ చేంజింగ్, ఒక పాత్ బ్రేకింగ్ అది అంటారు కదా, స్క్రిప్ట్ అంటారు కదా, అటువంటి స్క్రిప్ట్ అది. అదొక 5 నిమిషాల డెమో ఆయన తీసుకొచ్చాడు అనమాట. దాన్ని మ్యూజిక్ చేసి పంపిస్తే అన్ని ప్రొడక్షన్ హౌస్లో అది అప్రూవల్, జస్ట్ ఇట్లా చూసి అప్రూవల్ ఇచ్చి మేము చేస్తాం ఈ సినిమా అన్నారు, అన్ని ప్రొడక్షన్ హౌసెస్. ఆ డైరెక్టర్ ఏంటంటే కొంచెం నాకు ఎవరు కాళ్ళు చేతులు పెట్టదు ఈ స్క్రిప్ట్లో అని చెప్పి కొంచెం మొండిగా ఉండి తను, అంటే చిన్న ప్రొడక్షన్ ఏం కాదు, అది కూడా మంచి ప్రొడక్షనే. మినుగురులో అని ఒక సినిమా చేశారు వాళ్ళు, చాలా ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చింది, చాలా మూవీస్ చేశారు వాళ్ళు, వాళ్ళతో కొలాబరేట్ అయ్యారు. అండ్ తర్వాత డిఆర్ ఆస్ట్రోనట్ అని చెప్పి, ఆస్ట్రోనట్ అంటే కొంచెం మనకు మంచి సబ్జెక్ట్ అది. సో అదొకటి జరుగుతుంది, యూఎస్లో జరుగుతుంది షూటింగ్. అండ్ వరుణ్ సందేశ్ అండ్ వితిక, అది మంచి ప్రాజెక్ట్ అండి, అది చాలా చాలా మంచి కాన్సెప్ట్ అది. అండ్ తర్వాత జగదాబు గారు ఒకరోజు కాల్ చేసి ఇంటికి పిలిచి, అది తను ఒక మూవీ చాలా విన్నాను, మీ పాటలు చాలా బాగున్నాయి అది అని చెప్పి తను ఒక మూవీ ఇచ్చారు వాళ్ళది. అండ్ తమ్మారెడ్డి భరద్వాజ గారు దీని ప్రొడక్షన్ అంతా తను చూసుకుంటున్నారు, తన ప్రొడ్యూసర్ అంతా. అండ్ చాలా వంశీ గారు, వీళ్ళందరూ అంటే మంచి టీం, అంటే చాలా చాలా ఎక్స్పర్ట్స్ అనమాట అది. ఆ మూవీ అయిపోయింది, అది ఎడిటింగ్ దగ్గర ఉంది, కొంచెం మంచి కాస్ట్ అదంతా కూడా పెద్దవాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. అక్కడ మనకు ఇప్పుడు ఎడిటింగ్ జరుగుతుంది మన ప్రసాద్ ల్యాబ్స్లో. అండ్ ఇది కాకుండా అభినవ్ గోమటం వాళ్ళది ఒక ప్రాజెక్ట్ అవుతుంది. అండ్ తర్వాత మనకు ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ చేశారు కదా, నాగేశ్వరరావు పూజారి గారు అని చెప్పి, లైక్ 10 ఏళ్ళ నుంచి బాగా తెలుసు నాకు.
అన్న వాళ్ళది పక్క ఆఫీస్, మాది ఆఫీస్ అంతే. సో వేణు ఉడుగుల అన్న తెలుసు కదా మీకు, విరాట పర్వం చేశారు. సో తను ఒకటి సాంగ్ లాంచ్ చేయడానికి వచ్చినప్పుడు, సో వేణు అన్నకి నాగేశ్వరరావు గారిని పరిచయం చేసింది నేనే అనమాట. ఓకే. సో రాజు వెడ్స్ రాంబాయికి ఇండైరెక్ట్గా ప్రొడక్షన్ది హెల్ప్ చేసాం అనమాట. అది హిట్ అయింది. సో నాగేశ్వరరావు గారికి కూడా మంచి పేరు వచ్చింది. తను లాయర్కి ఎంత పేరు వచ్చిందో ఒక్క సినిమాతోని అంత పేరు వచ్చింది. సో అంటే ఇప్పటికి నేను ప్రౌడ్గా చెప్తా, రాజు వెడ్స్ రాంబాయి సక్సెస్లో నా పాత్ర కూడా ఉంది అని చెప్పి. అంటే మన మనీయే కదండి దేనికైనా. సో వేణు ఉడుగులన్న నా ఆఫీస్కి రావడము, అండ్ అన్న కూడా అదే టైంలో రిక్వైర్మెంట్ ఉండడము, అండ్ రమేష్ అన్ని కుదిరినాయి. రమేష్ మాదాసు గారు అంటే మా బ్రదర్ అంటారనమాట. ఏ అన్న మనకు బాగుంటుంది ఇది అది అని చెప్పి అన్న కూడా మంచిగా చేసినాం అది. తర్వాత అన్న వాళ్ళది ఇప్పుడు వేరే ప్రాజెక్ట్ ఉంది, వకాలత్ అని చెప్పి, అదిరిపోయే సబ్జెక్ట్ అది. ఇప్పుడు వాళ్ళు అదే సేమ్ ప్రొడక్షన్ ఈ నగరానికి ఏమింది 2 చేస్తున్నారు. సో సేమ్ ప్రొడక్షన్ మనం చేస్తున్నాము. సో ఉన్నాయి ఇప్పుడు అందుకే ఇప్పుడు కొంచెం అంటే ఇన్ని రోజులు ఏంటంటే మనకు ప్రొడక్షన్ ఏంది, హీరో ఏంది, హీరోయిన్ ఏంది, సినిమా ఎవడు రిలీజ్ చేస్తారా చేయడా, ఇవన్నీ పక్కన పెట్టి మన పాటలు వస్తే చాలు, మన పాటలు జనాల్లోకి వెళ్తే చాలు, మనది చేసినందుకు ₹1 మిగులుతే చాలు, మనకు కూడా పొట్టకు లోటు ఉండదు అని చెప్పి చేసినాం. ఇప్పుడు ఇట్లా లేదు, ఇక మొత్తం పాటతో పాటు మీరు కూడా పాటతో పాటు నేను కూడా నా పాట సినిమాకి యూజ్ అవ్వడం కాదు, సినిమా నాకు కూడా యూజ్ అవ్వాలి. సో అట్లా వెళ్తున్నా నేను, వెరీ సెలెక్టివ్గా చేస్తున్నా నేను. అంటే నా కాన్ఫిడెన్స్ కూడా ఏంది అంటే, ఇప్పుడున్న కాంటెంపరీ మ్యూజిక్ కానీ ఇప్పుడున్న దాంట్లో ఒక 50 లక్షల కోటి రూపాయలు తీసుకునేటోళ్ళు వాళ్ళకన్నా కూడా, అంటే వాళ్ళకు ఉండే వర్క్ కన్నా కూడా నేను బెస్ట్ వర్క్ ఇవ్వగలుగుతాను నేను. అండ్ 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 అంటే నేను చేస్తున్న పాటలలో బెటర్ క్వాలిటీ ఇవ్వగలుగుతా. అండ్ అంటే మీకు డైవర్సిఫికేషన్ కూడా, అంటే ఏ జోనర్ అయినా కూడా అదేంటిది, అది ఒక సినిమా హిట్ పడితే ఇవన్నీ బయటకు వచ్చేస్తాయండి. అది ఆ సినిమా హిట్ కోసం చూస్తున్నా నేను అంతే. ఒక్క ఫ్రైడే అనేది ఇంపార్టెంట్. థర్స్డే కూడా ఇంపార్టెంట్ ఈ కాలంలో ప్రీమియర్ల వల్ల. సో అదొక్కటి ఇంపార్టెంట్ అండి. అది అయిపోతుందండి నాకు తెలిసి, అయిపోవాలి అంతే, వెరీ సూన్ అయిపోవాలి అది. సూపర్ కూల్ కార్తిక్. సో థ్యాంక్స్ ఫర్ షోయింగ్ యువర్ స్టూడియో యాజ్ వెల్. బాగుంది, స్పేషియస్ గా ఉంది. ఎందుకంటే కొంచెం చాలా స్టూడియోలు అన్ని కొంచెం ఇరుగ్గా ఉంటాయి. జస్ట్ ఆ సింగర్ అక్కడ నిల్చోడానికి కూర్చోడానికి ప్లేస్ మాత్రమే ఉంటుంది. మొన్న అన్నారు అనమాట మన మనో గారు నుంచి, నార్మల్ గా బాత్రూమ్కి వెళ్ళినా సింగర్ సూట్కి వెళ్ళినా సేమ్ ఉంటుంది అట అక్కడ. చాలా చిన్న బాంబేలో, చెన్నైలో చాలా చిన్న రూమ్స్ ఉంటాయి అంటే నేను ఎక్కువ వెళ్ళలేదు. బట్ ఇప్పుడు మనం కూర్చున్న స్పేస్ ఒక వన్ ఆఫ్ ద స్టూడియో హైదరాబాద్ లోనే, ఇక్కడ కూర్చున్న స్పేస్ లో ఇందులో ఇప్పుడు ఈ సిస్టమ్ ఉందా, ఇక్కడ నుంచి ఇంతే ఉంటది. అక్కడే వాళ్ళు ఒక కుర్చీ ఉంటుంది, అక్కడే కూర్చోవాలి, అక్కడే చేయాలి, మానిటర్ అంతే, ఇంతకు మించి ఏమి ఉండదు. సో కొంచెం మనకు ప్లేస్ విశాలంగా ఉంటే ఆలోచనలు కూడా విశాలంగా ఉంటాయి అని చెప్పి అంతే. నాకేంటంటే కొంచెం చాలా సైలెంట్గా ఉండాలి. ఇప్పుడు నాకు మొన్న ఒక ప్రాజెక్ట్కి, అంటే 2 ఇయర్లీ ఏమో చెప్పొద్దేమో అని ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి సైన్ చేశాను నేను. ఒక మైథలాజికల్ సబ్జెక్ట్ అది, చాలా అరౌండ్, చాలా అంటే బిగ్ బడ్జెట్. నా దృష్టిలో బిగ్ బడ్జెట్ అంటే ఇప్పుడు నేను చేసిన 4 కోట్లు 5 కోట్లు, ఇది ఒక 50 కోట్ల సినిమా. ఇది భారీ బడ్జెట్ అది. సో దానికి ఒక 7-8 మంది సింగర్స్ ఎట్ ఏ టైం మనకు అవసరం పడుతుంది, ఒక 5-6 వయోలిన్లు ఎట్ ఏ టైం అవసరం పడుతుంది. సో వాళ్ళు పెద్దది బుక్ చేద్దాం సరే అండి, ప్రసాద్ ల్యాబ్స్లో కానీ ఆర్ఎఫ్సి కూడా ఇక్కడ చేద్దామండి అంటే హ్యాపీ ఇక్కడికి వచ్చి సెట్ చేసుకున్నారు వాళ్ళు. హ్యాపీ ఇక్కడే చేసామని, లైవ్లు కూడా ఇక్కడే చేసాం ఇంకా. సో అది అంటే అనౌన్స్ కాలేదు అని చెప్పి ఇంకేం చెప్పట్లేదు. అది కూడా మంచి సినిమా అండి అది. మంచి చాలా మంచి సినిమా అది. చైతన్య సినిమాలు ఉన్నాయి ప్రస్తుతానికి ఉన్నాయి. ఇక అంటే నేను ఒక 1 ఇయర్ కొంచెం స్ట్రగుల్ అయ్యాను. ఈ మధ్య ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది కదా, అందరు అడుగుతున్నారు, నేనేమో చేయట్లేదు. అంటే నాకు తెలుసు ఇది చేసినా కూడా ఇది మళ్ళీ వర్కౌట్ కదా, మళ్ళీ 10 సినిమాల్లో ఒకలాగా ఉండిపోతుంది అని చెప్పి ఆ 1 ఇయర్ ఒక మంచి సినిమాను నేను, అంటే నాకు ఇంకొకటి ఏంది, నేను వెళ్ళి అడగలేను. అంటే వెళ్ళి సార్ నాకు ఇవ్వండి సార్ అని అడగలేను. నా వర్క్ చూసి అది చూసి నేను షేర్ చేస్తాను కదా, సో దాన్ని చూసి వాళ్ళు హ్యాపీగా అప్రోచ్ అయితే మంచిగా అనిపిస్తుంది. సో నాకు ఇవ్వండి సార్ అంటే మనం అడగలేదు, గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పి వాళ్ళని ఏదో ఏమంటారు దాన్ని, కొంచెం అది విన్న ఊసి అది సార్ అని అడగలేము, మనం చేయలేము. కొంచెం మనం అంటే నా దగ్గర కొంచెం జర అంటే స్ట్రేట్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు అవుట్పుట్ కూడా, ఇప్పుడు నేను చేసిన అందరి డైరెక్టర్లు మీరు కనుక్కుంటే, మీకు 10వ తారీఖు అవుట్పుట్ ఇస్తా అంటే 9వ తారీఖు నైటే రెడీ అయిపోతుంది. కానీ అందరు 10వ తారీఖు అంటే 15వ తారీఖు కూడా రాలేదు అవుట్పుట్. సో అన్ని కొంచెం ఖచ్చితంగా ఉంటుంది. దానివల్ల కూడా కొంచెం మనము అది వీడేం అడగట్లేదుగా, చేయట్లేదుగా, ఎందుకులే అని చెప్పి కూడా ఇవ్వని వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మంచిగా, ఇప్పుడు అభినవ్ గోమటంది కూడా ఆటాడిన పాట అని చెప్పి అది కూడా మంచి ప్రొడక్షన్, వేణు నక్షత్రం గారిది. అండ్ అన్నీ ఓకే అండి, ఇప్పుడు కొంచెం మంచిగానే ఉన్నాయి, పర్లేదు. సో సూపర్ కార్తిక్, లుకింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే కొంచెం పాటలు వినిపించే కానీ పేరు వినపడలేదు కదా, సో ఈసారి నుంచి పాటతో పాటు పేరు కూడా వినిపిస్తుంది. డెఫినెట్గా. అంటే దీనికి అందరూ అండి అంటే అంటే మనం అనుకుంటాం కదా, అరే మనకి ఏం రాలేదు అసలు ఏం అవ్వట్లేదు అని అనుకుంటే, నేను ఒక 5 years నన్ను నేను చూసుకుంటే, ఇప్పుడు నన్ను నేను చూసుకుంటే చాలా మెరుగు, చాలా డెవలప్ అయినా. అంటే అరే ఏం అవ్వట్లేదు అనుకుంటూనే చాలా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది వస్తారండి, ఒక సినిమా హిట్ అయిపోతుంది, వాడు చేసిన ఒక యావరేజ్ ఉన్నా కూడా ఒక పాట హిట్ అయిపోతుంది ఆ సినిమా వల్ల. తర్వాత పేరు లేని కంపోజర్స్ నాకు తెలిసిన 10-15 మంది ఉన్నారు, వాడు ఇప్పటికి కూడా అదే ఒక్క పాటతోనే చెప్పుకుంటున్నారు.
కొంతమంది ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా 'శేఖర్ కమల' గారి సినిమాలతో అలా జరుగుద్ది. 'ఫిదా' మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. ఆయన తర్వాత ఏమైపోయాడో చాలా మందికి తెలీదు. ఇప్పుడు లవ్ స్టోరీ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ. ఏ మళ్ళీ అన్ని హిట్ సాంగ్సే. ఇప్పుడు 'ఫిదా' సాంగ్స్. అన్ని హిట్ యా సాంగ్సే. యా యా అవును. లవ్ స్టోరీ అన్ని హిట్ సాంగ్సే. అవును అవును. కట్ చేస్తే వాళ్ళు ఏమయ్యారు అంటే తర్వాత కొన్ని సినిమాలు చేశారు. బట్ అదే అదే వాళ్ళకి అంటే అదే అండి నేను కనిపించలేదు. కన్సిస్టెన్సీ అండి. అంటే ఇప్పుడు ఎట్ ఏ టైం నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కార్తీక్ కొడకల్ అంటే ఒక 4 ట్రెండింగ్లో ఉండాలి, హ్మ్. ఉంటాయి నాయి. అది కదా కన్సిస్టెన్సీ అనేది. సో ఇప్పుడు నాకు ఇప్పుడు మంచి సినిమా పడి ఒక హిట్ అయ్యే ఒక ప్రాజెక్ట్లోకి ఒక మంచి ఒక హిట్ ఉన్న డైరెక్టర్ ఒకటి పడి మనకు ఛాన్స్ వస్తే డెఫినెట్గా నేను చిన్న చిన్న సినిమాలకి మిలియన్లు వ్యూస్ వచ్చే పాటలు ఇస్తున్నాము, దానికి ఇంకెంత మంచిగా ఇస్తాం మనము. అంటే అదే ఓకేనా కూడా దాని రేంజ్ దాని అవును. స్కేల్ మారుతుంది కదా. సో అట్లా అంటే ఈ జర్నీలో ప్రతిదీ ఒక లెసన్ అండి. అంటే నేను ఒకటి నేర్చుకున్నది ఏంటిది అంటే ఆ, నా పేరు అంటే నా వర్క్ వాడుకొని సరిగ్గా డబ్బులు ఇవ్వకుండా అండ్ రిలీజ్ అయ్యాక పేరు వేయకుండా ఉంటే నాకు వాళ్ళని కూడా కోపం లేదు, వాళ్ళు కూడా నాకు ఒక లెసన్ చెప్పినట్టే. నెక్స్ట్ అరే అంటే నా దగ్గర ఇన్పుట్స్ అన్నీ తీసుకొని ట్యూన్స్ కంపోజిషన్స్ అన్నీ తీసుకొని ఏది రిలీజ్ చేయకుండా తీసుకొని దాన్ని కొంచెం మాడిఫై చేసి వాడారు, అది కూడా నాకు అర్థమైపోతాయి, అది కూడా తెలుసు నాకు. బట్ అది కూడా నాకు ఒక లెసనే. సో ఇక్కడ నేను ఒక్కటి అంటే నేను కొంచెం కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను. ఏదైనా కూడా మనం ఇక్కడ లెక్కలు అటు ఇటు రాసినా అక్కడ ఆ నేచర్ అనేది అన్ని పర్ఫెక్ట్గా రాస్తుంది. సో అన్నీ మనకు నేచర్ అన్నీ మనకు తిరిగి ఇచ్చేస్తుంది. కాకపోతే ఈ జనంలో కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అంటే వెరీ బిగినింగ్లో శ్రవణ్ అన్న ఉన్నా కదా, తను అంటే నాకు అసలు అప్పుడే అయిపోయింది రిజైన్ చేసినాక అన్న నాకు ఏం అర్థమైతలేదు ఏం చేయాలో అంటే, సరే ఒక పని చేయరా, ఇప్పుడు నువ్వు ఏదో మ్యూజిక్ చేస్తున్నావో దాన్ని నీకేం మిగలట్లేదు అంటున్నావు కదా, నేను మిక్స్ మాస్టరింగ్ చేసి పెడతా, ఆ ఓకే. డబ్బులు నీకే ఇస్తా, నాకేం డబ్బులు ఏమొద్దు, ఎందుకంటే నువ్వు నాకు ఓకే. చాలా ఓకే. హెల్ప్ చేసినావు కదా అని చెప్పి నేను చేసిన 1-2 సినిమాలకు తను చేసి నాకు డబ్బులు ఇచ్చారు. అంటే అట్లా నేను ఒకటి అప్పుడు AV40 స్పీకర్స్ ఉండే, రీజన్ అని ఒక మ్యూజిక్ సాఫ్ట్వేర్ ఉండే, ఒక చిన్న మైక్ బ్లూ స్పార్క్ అని, ఇవన్నీ నేను ఆ సెటప్ ఆ డబ్బులతో కొనుక్కున్నాను నేను. తర్వాత నేను యూఎస్కి నా ఇక్కడ బ్రెత్లెస్ సాంగ్ ఇక్కడ హిట్ అయిందని చూసి యూఎస్లో శారదా సింగిరెడ్డి గారు అని ఉంటారు, అంటే తను ఇక నాకు అమ్మలాగా అనమాట. తను వచ్చి కార్తీక్ నాకు చాలా టాలెంట్ ఉంది, నువ్వు ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఇంత ఎదిగినవు, నీవన్నీ నేను చూస్తున్నాను నీ జర్నీ అంతా, నువ్వు అమెరికాకి వచ్చి ఒక షో చేయి, నువ్వు మాకు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే సంస్థలో ఉండే అప్పుడు తను, నువ్వు ఒక షో చేయి, నీకు ఆ షో కొంచెం డబ్బులు వస్తాయి నీకు, అండ్ ఇక్కడ నువ్వు క్లాసెస్ చెప్పుకుంటే కూడా నీకు డబ్బులు వస్తాయి, అండ్ నీకు ఒకటి నువ్వు అమెరికాకి వస్తే నీకు కొంచెం పేరు కూడా ఉంటుంది అక్కడ అని చెప్పి తను ఎక్కడో ఉండే ఆవిడ నాకు మెసేజ్ పెట్టి నన్ను రమ్మనడము. తర్వాత జయ గారని జయ తెలుకుంట్ల గారని ఇంకొకరు మన న్యూ జెర్సీలో ఉంటారు. తర్వాత సుధా కొండపు గారని తను నాట్స్ అని ఒకటి ఉంటుందండి, నాట్స్కి నాటాకి ఆటాకి చేశారు వాళ్ళు. తను కూడా అసలు అమ్మాలని తన ఇంటికి వెళ్తే ఒక 10-15 రోజులు తను ఉండు అంటది, మంచిగా హ్యాపీగా అన్ని వండి పెడుతుంది. అంటే అమెరికాకి వెళ్తే కొంచెం మనకు ఫుడ్ కూడా అది ప్రాబ్లం కదా, సో వండి పెడితే అట్లా. అంటే ఇప్పుడు నేను ఎదిగితే వాళ్ళకి ఏం లాభం, నేను వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చేట్టు ఉన్నా, లేకపోతే ఇప్పుడు ఒక సినిమా కంటే నాతో ఏమైనా పేరు వస్తుందేమో, ఇప్పుడు ఏదైనా నేను మంచిగా నాది ఏమైనా వైరల్ అయితే మీ ఛానల్కి ఏమైనా పేరు వస్తుందేమో, నాకు వాళ్ళ ఏం లేదు కదా. అంటే వాళ్ళు ఈయన పిల్లాడు మంచోడు, మంచిగా కష్టపడి పైకి వస్తున్నాడు, చాలా అంటే ఏం అలవాట్లు లేవు, అలవాట్లు కూడా మనకి ఏం లేవు. బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే టచ్ మనకు ఇండస్ట్రీ నుంచి మంచిగా తీసుకున్నాం మనం. ఏ పెద్దగా గిట్టింగ్లు అమ్మాయిలు తాగుడు తినుడు ధూమపానం మద్యపానం పెద్దగా అట్లాంటి ఏం లేవు. సో ఉన్న టైం అంతా మనము మ్యూజిక్కి పెట్టినాం, చాలా ప్రొడక్టివ్గా తీసుకొచ్చినాం దాన్ని కొంచెం స్పిరిచువల్ బ్లెండ్తోనే. సో అట్లా హెల్ప్ చేసిన చాలామంది నా ఫ్యామిలీలో. మా అక్క కూడా అరే పర్లేదురా నువ్వు చేసేసే, నీకు ఏమవుతుంది, నీకు ఎప్పుడన్నా ఇబ్బంది అయింది, రెంట్ కట్టలేదు, నీకు ఏమైనా ఇబ్బంది అయింది, అది ఇదైతే ఏముంది, నీకు విద్య ఉంది, నేను బాగా చదివేటాన్ని, ట్యూషన్ సేపుకో సాయంత్రం పూట 1 గంట సేపు, అట్లా నాకు ఎంకరేజ్ చేసేది. లేదంటే నేను కూడా జాబ్ చేస్తాను, నాకు అప్పుడు చిన్న స్థాయిలో నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తాను నీకు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కేకే ట్యూటోరియల్స్ ఒక అకాడమీ పెట్టినా నేను, మరి పైసలు వెళ్ళాక నాకు 50 మంది పిల్లలు వచ్చేది, ఐఏఎస్ ఐపీఎస్లో పిల్లలు కూడా వచ్చేది. ఓహో! సో నేను అంటే నా ఎంటెక్ అయిపోయింది కదా, సో ఇక వాళ్ళు ఫెయిల్ అవుతారు, వాడు పాస్ కాడని నా దగ్గరికి పంపేమని చెప్పేది నేను. సో మంచి మెథడ్స్ అవి చేసి చెప్పేది. సో చాలా స్ట్రగుల్ ఉందండి. అంటే మనకు ఆషామాషి వ్యవహారం ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకు రేపు ఎట్లా తినాలి, రేపు ఎట్లా రెంట్ కట్టాలి అనే ఆలోచన నన్ను ఎప్పుడు వేధించేది, పడుకున్నప్పుడు కానీ ఏదైనా వర్క్ చేసినప్పుడు కానీ. మనకంటే ఇప్పుడంటే సరే చేతి నిండా ప్రాజెక్టులు ఉన్నాయి, కొంచెం ఎంతో మనకు ఓన్గా ఇదంతా ఉంది కానీ, బట్ ఫస్ట్ 2 years అసలు నేను పడ్డ నరకము, నేను పడ్డ స్ట్రగుల్ ఇక ఆల్మోస్ట్ ఇక ప్రతిరోజు నాకు సడన్గా షాక్ అయ్యేది. మమ్మల్ని ఓనర్ ఫోన్ చేస్తాడేమో, మరి రేపు ప్రాజెక్ట్ చేస్తున్నాం, పాట వేస్తున్నాం, పాత సినిమా పైసలు వేయలేదు, మన అంతే తీసుకొని వేరే సినిమాలు పెట్టుకున్నాడు, మరి వీడు కూడా అట్లా వేస్తున్న పరిస్థితి ఏంది, అది మరి అవుతుందా కాదా, నేనేమో మన ఆడకు మొదలు తొడగొట్టి మరి ఇండస్ట్రీని నేను వెళ్తా అని వచ్చిన నేను. ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి. మళ్ళీ ఇంకోటి ఇక మా వాళ్ళు ఏంటిదంటే వీడు ఏం పనికి రాకుండా ఏం చాదకాకుండా ఇండస్ట్రీకి వెళ్ళి అని చెప్పి ఒకటి బదనా ఉన్నది, అది అట్లా నిజమవుతుంది అది. చాలా భయాలు ఉంటాయి కదా. అసలు ఫస్ట్ 2 years ఇక నరకం ఆ స్ట్రగుల్, అది ఇట్లా క్షణక్షణం ఇట్లా దినగండం నూరెళ్ళాయిస్ అన్నట్టు బతికేది నేను. బట్ ఒకటి ఎక్కడ కూడా మనం గట్టిగా ఉన్నాం, కాన్ఫిడెంట్గా ఉన్నాం, ఒక హోప్తో ఉన్నాము.
ఒక 10 మంది మోసం చేసినా ఒక ఇద్దరు నన్ను కాపాడుకుంటూ వచ్చింది. సో అట్లా నేను మెల్లమెల్ల ఒక స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ మనం ఇక ఓకే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసే దాకా వచ్చినాము. సో ఓకే హ్యాపీ. ఓకే. సో లుకింగ్ ఫార్వర్డ్. సో ఈ 2026లో 2027లో ఇంకా బ్యాక్ టు బ్యాక్ మంచి హిట్స్ మంచి సినిమాలు పడాలని చెప్పి కోరుకుందాం. తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ. సో ఫస్ట్ అంటే చాలా జనాదరణ పొందిన పాటలు పాడమన్నారు కాబట్టి కొన్ని పాటలు పాడి వినిపిస్తాను. జస్ట్ ఫ్యూ లైన్స్. అందరికీ తెలిసిన పాట ఇది. ఈ పాట పాడి ఎంతోమంది వైరల్ అయిపోయారు. దీని ఒరిజినల్ కంపోజర్ నేనే. పూసిన పున్నమి వెన్నెల మీన తెలంగాణ వీణ వాసుగ చరితల వెలుగొందిన గత వైభవాల కోన పదగతులతోని స్వరజతుల వేని ఉప్పొంగి మురిసె ఉల్లముల బాణి తాళాల జోల దరువులయాల సంబూరమాడే సింగిడి మేళ మోదుగు పూల వసంత హేళ తంగెడు పూల బంగరు నేల జమ్మి కొమ్మన పాల పిట్టల గంతులేసయ జింక పరుగుల ఇడుపు ఇడుపున జానపదంబులు ఇంపుగా పూసిన కవనవనంబులు ఎగిసిపార ఎన్నెన్నో ఏరులు మురిసి ఆడే బతుకమ్మ ఊరులు బుద్ధుని పాదపు ముద్రల బండ మన ఫణిగిరికొండ పద్మనాయకుల దేవరకొండ మేటిరాచకొండ కరుణుపాక తీర్థంకర పాద వర్ధమానముని. ఈ పాట ఎంత హిట్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇది రాసిన గోరటి వెంకన్న గారికి అండ్ డైరెక్ట్ చేసిన లక్ష్మణ్ మురారి గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే ఈ పాట ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే గోరటి వెంకన్న గారు అంటే తను ఇంకా నా భూతన భవిష్యత్ అన్నట్టు 16 పేపర్ల పాట రాశారు తను. దీన్ని 5 నిమిషాల్లో కంపోజ్ చేయడం నాకు కత్తి మీద సాములాగా అయిపోయింది. బట్ అయినా కూడా మధ్యలో కొన్ని లైన్స్ ఉంటాయి. ఆ కంపోజ్ చేసే టైంలో నాకు కొన్ని లైన్స్ ఖాళీగా ఉన్నాయన్నమాట ట్యూన్ పాడేటప్పుడు. సో అప్పుడు నేను అన్నకు ఫోన్ చేసి అన్న ఇందులో ఒక ఫ్రేజ్ అంటే నాకు ఇది ఫిల్ చేయాలి ఏం చేద్దామంటే ఫోన్లో ఉన్నారు తను ఫోన్లోనే డైరెక్ట్ కూడా కాదు. సో ఏం చేద్దామంటే ఇది ట్యూన్ చెప్పా తనకి. ఇది ఒక్కటి ఫిల్ చేస్తే పాట అయిపోతుంది అంటే అప్పటికప్పుడు దాన్ని జస్ట్ 1 minute బడి బడి కలబడి కుడియడమల బడి గడీల పొగరును దించిన దళములు వాడిగ వడిసెలు విసిరిన కరములు పడి పడి పరుగులు పెట్టిన జలుములు. సో అది అన్న టాలెంట్. అసలు ఆ లిరిక్ చూస్తేనే నాకు ట్యూన్ ఆటోమేటిక్గా వచ్చేసింది. సో ఎంత హిట్ అయిందో అండ్ ఇంత ప్రపంచం మొత్తం వాకింది ఈ పాట అండ్ ప్రతి ఒక్కరి గుండెని దాకింది. సో వన్స్ అగైన్ ఈ టీంకి పనిచేసిన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. లక్ష్మణ్ మురారి గారికి అండ్ గోరటి వెంకన్న గారికి పాడిన సాకేత్కి అందరికీ. అండ్ ఇంకా వస్తే నెక్స్ట్ అంటే చాలా పాటలు ఎంతో హిట్ అయ్యాయి. అండ్ ఇందులో నాన్న పాట ఒకటి ఉంటుంది రేవంత్ పాడింది. యా ఈ పాట జస్ట్ మీరు ఒకసారి మళ్ళీ రావా అని మీరు యూట్యూబ్కి వెళ్తే మళ్ళీ రావా నాన్న అని ఒకటి యూట్యూబ్కి వెళ్తే మీకు ఉంటాయండి. కామెంట్ చూస్తే మీరు ఏడుస్తారు అంతే. ఇంకా అంటే ప్రతి ఒక్క సన్ను ఫాదర్ గురించి తెలుసుకోవాలి అంటే ఈ పాట కూడా వింటే సరిపోతుంది. హ్యూజ్ హిట్ అది. అంటే తండ్రి గురించి ఉన్న పాటలలో ఇది నెంబర్ 1 అనుకోవచ్చు. నేను ఉన్నానంటూ ఉదయం చీకటిని దాటే సమయం పరుగెత్తుకు వచ్చే హృదయం నాన్నా ఇన్నాళ్ళుగా ఈ పయనం పసిగట్టనే లేదే వేగం ఏ ఊహకి అందని త్యాగం నాన్నా